నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి అధికార పక్షం కాంగ్రెస్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే 10 సంవత్సరాలు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ ప్రజలు ఒకసారి బేరేజ్ చేసుకుంటారు. ఎందుకంటే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాజకీయ చరిత్ర మార్చిపోయే పరిస్థితి కనబడుతున్నట్టుగా వాతావరణం అయితే కనపడుతుంది. చాలా వాడివేడిగా ఇరు పార్టీల మధ్య అయితే ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూడా బీఆర్ఎస్తో పొత్తుతో ముందుకెళ్తుంది అనేది కూడా ఒక రకమైనటువంటి వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. మీరు అన్నింటి మీద మనతో పాటు మాట్లాడడానికి కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే మాధవరం కృష్ణారావు గారు అంటే ఆయన ఒక సీనియర్ మోస్ట్ నాయకుడే కాదు, ఈ కూకట్పల్లి ప్రజలకి ఎంతో సుపరిచితులు. దాదాపుగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకులు తను. సో తనతో మాట్లాడి మరి ఈ నియోజకవర్గ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ కృష్ణారావు గారు, చాలా రోజుల తర్వాత ఈరోజు మిమ్మల్ని తెలుసుకున్నాం. మేము కూడా కొంచెం సర్వే చేస్తున్నాం, మీకు పాజిటివ్ టాక్ బాగా వస్తుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంచెం గట్టిగానే మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఎలా ఉండబోతుంది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, ఎలా ఉందనిపిస్తుంది అంటూ కూడా ప్రజల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సార్ మాకు అంటే ప్రజల నుంచి ఏమనిపిస్తుంది అంటే, పార్టీ ఏదైనా కానీ మాకు మాత్రం మాధవరం కృష్ణారావే మా ఎమ్మెల్యే అనేది వస్తుంది. ఏంటి అంతగానో ప్రజల్ని ఏ విధంగా మేము ప్రిపేర్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని అంత ఆకట్టుకుంటున్నారు? అంటే ప్రజా సమస్యల మీద అటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే నాయకుడు కావాలి. ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకున్న సమస్యలు పరిష్కరించే దాంట్లో కీలక పాత్ర వహించవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకుంది. అది ఇప్పుడే కాదు, నేను కౌన్సిలర్గా పనిచేసిన, వైస్ చైర్మన్ పనిచేసిన, 9 సార్లు ఇన్ఛార్జ్గా పనిచేసిన, టీడీపీలో ఒకసారి ఎమ్మెల్యే అయినా, టీఆర్ఎస్లో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. నేనేమంటున్నానంటే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే గతంలో నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మాటిస్తే తప్పకుండా పనిచేశాను నేను. ఆ విశ్వాసం మా ప్రజలకు తెలుసు. ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీతో 10 ఏళ్ళు కూడా అప్పుడు పోరాడినాం, భయంకరంగా పోరాడినాం. అప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడాం. ఇప్పుడు కూడా 2.5 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి. ఈ 2.5 ఏళ్లలో జరుగుతుంది ఏంట్రా అంటే, కేటీఆర్ని కేసీఆర్ నరేశ్వరాన్ని తిట్టుడు తప్ప ఇంకా అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ కనబడట్లేదు. మీరు చూస్తున్నారు, ఎడ్యుకేటెడ్ మీరు చూస్తున్నారు, ఛానల్స్ చూస్తున్నారు, మీరు ఎక్కడ గొంగడ అక్కడనే ఉంది. సరే, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, పాలక పక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని పాజిటివ్గా కొన్ని టీవీలు చూపెట్టచ్చు. కానీ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి గొప్పతనాన్ని ఈ 10 ఏళ్ళు చేసినటువంటి వర్కులు ఇవ్వాలి. నేను ఒకటే అడుగుతున్నాను ఏంటంటే, మా స్కీమ్లే ఇలా కొనసాగిస్తుండ్రు రేవంత్ రెడ్డి తప్ప ఆయన కొత్త స్కీమ్ పెట్టింది ఏం లేదు. 6 గ్యారెంటీలు కొత్త స్కీమ్లేగా, ఏదో ఒకటి చెప్పండి. 2500 కొత్త స్కీమేగా, ఏది బస్సు ఫ్రీ కొత్త స్కీమేగా. నేను అనేది ఒకటి, నువ్వు బస్సు పెట్టావు, నా భార్యకు ఫ్రీ అన్నావు, నా భార్య 50 రూపాయలు టికెట్, నా 100 రూపాయలు గుంచుతుంది, ఇంకెక్కడ ఫ్రీ అండి? అంటే భార్య భర్తలకు భార్య దగ్గర గుంజి ఫ్రీ అని భర్త దగ్గర గుంజితే, భర్త పైసలు భార్య అయితే, భార్య పైసలు భర్త అయితే. అన్నిటికంటే ముఖ్యమైన తులం బంగారం మరి ఏడిచ్చాడు. కళ్యాణ లక్ష్మి అనేటటువంటిది మీరు చూడండి, ఎక్కడన్నా ఉండి మీరు చూడండి కావాలి సార్. కళ్యాణ లక్ష్మి 29 రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి అనేది చరిత్రలో, దేశ చరిత్రలో, మనకు స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయింది, ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి ఎవరు పెట్టలే. నిరుపేద బిడ్డకు 1 లక్ష రూపాయలు ఇవ్వలే. అవును, వీళ్ళు ఆడపిల్ల ఉడితే 14,000 రూపాయలు ఇవ్వని చెప్పి కేసీఆర్ కిట్ రూపంలో 14,000 రూపాయలు ఇవ్వే. మగపిల్ల ఉడితే 12 రూపాయలు, 14,000 రూపాయలు. 200 పింఛన్ పెంచాలంటే 75 రూపాయల నుంచి 200 పింఛన్, 75 రూపాయలు ఉండే పింఛన్ కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని రాజశేఖర రెడ్డి 200 చేశారు. మా సార్ ఏం చేశాడు? 1000 చేశాడు. ఫస్ట్ టైం మన ఎంబడే 2000 చేశాడు. కళ్యాణ లక్ష్మి 50,000 చేశాడు, దాంతో 70,000 చేశాడు, సరిపోతే 1,100,000 ఇచ్చాడు.
10 ఏళ్లలో. ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ కార్యక్రమం పెట్టి ఈ హైదరాబాద్ నగరంలో నీటి సమస్య తీర్చాడు. కరెంటు సమస్య 24 గంటల కరెంటు సమస్య తీర్చాడు. బ్రిడ్జెస్ వేసాం, ప్రతి కాన్షియస్కి రిజర్వ్ ట్యాంకులు కట్టాం, ఎస్టీపీలు కట్టాం. అన్నిటికన్నా ముఖ్యము మేము చేసినటువంటి గొప్పతనం హైదరాబాద్ నగరాన్ని, ట్రాఫిక్ వ్యవస్థను, లాండ్ ఆర్డర్ని ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా, హిందువుల పండుగ వస్తే బతుకమ్మ పండుగ వస్తే చీరలు వేయడం, రంజాన్ పండుగ వస్తే వాళ్ళ సంప్రదాయపరంగా చీరలు బట్టలు వేయడం, మసీదుకు ₹1,00,000 వేయడం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవుల పండుగ నాడు బట్టలు వేయడం, వాళ్ళకున్న చర్చికి ₹1,00,000 వేయడం. ఈ ముగ్గురిని ఒకసారి చూసినటువంటి చరిత్రలో ఏ పార్టీ లేదు. ఎందుకు వీళ్ళు కూడా చీరలు ఇస్తున్నారు కదా సార్? ఏ చీరలు ఇస్తారు? బతుకమ్మ చీరలు ఏడిస్తున్నారు. అదే నేను అనేది అదే. ఆ చీర ఎవరు ఇచ్చారు ఇంతకుముందు? కాంగ్రెస్ పార్టీ చీర వేయలేదు కదా. ఓకే, అంటే మిమ్మల్ని కాపీ కొట్టారంటారు వీళ్ళు. కాపీ కాదు, మా చీరలు ఇస్తున్నారు మీరు. ఆ రోజు మేము కాపీ కొట్టింది ఆ రోజు ఉన్నటువంటి ఎక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో ఆ చేనేత కార్మికుల దగ్గర కొనుక్కుంటలేరు, బయట సూరత్కు అక్కడికి వెళ్తున్నారు. మన చీరలు మనం కొనుక్కోవాలి అంటే మనం ఒక స్కీమ్ పెట్టాలని చెప్పి, మనం ఒక ఉపాధి కల్పించాలని చెప్పి పెద్ద ఆయన కేసీఆర్ గారు బతుకమ్మ చీర రూపంలో వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, మా ఆడపడుచుల చీర వేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీము బతుకమ్మ చీర. బతుకమ్మ చీరలు కూడా ఓన్లీ హిందువులకి వెళ్ళమండి, అందరికి హిందూ ముస్లిం క్రైస్తవులకు ఇచ్చాం. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, మా బతుకమ్మ చీరలు తీసుకొచ్చి పైన కొంగేసుకోవాలి, చీర వేసుకోవాలి, నిలబడాలి మేడం, లేడీస్ నిలబడాలి, వేసి నవ్వాలి, పండు బయట కనబడాలి, కళ్ళు రెప్పగొట్టాలి, స్కాన్ తీయాలి, చీర వేయాలి. ఎంత తతంగం ఉంది. ఎందుకు రా నేను దీన్ని అసలు నేను ఆలోచన చేసాను, ఎందుకు అమ్మాయిలకు చీర వాళ్ళు నవ్వాలి ఎందుకు, కళ్ళు రెప్పగొట్టాలి ఎందుకు అని చెప్పి చూస్తే స్కానింగ్. ఆ స్కానింగ్ ద్వారా ఈ చీరిస్తేనే ఏదైనా ఆశ పెడితేనే బీద ప్రజలు బయటకు వచ్చేది. ఆ రూపంలో రాక్షస రూపం అంటారు దాన్ని. నిజంగా రాక్షసుడు వచ్చి మనిషిని ఏ రకంగా బలి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళు ఎందుకు రేపు కొట్టారండి? మేము చీర ఫ్రీ ఇచ్చాం, ఆధార్ కార్డు ఇంట్లో ఇచ్చాం, నువ్వు ఒక పొదుపు సంఘాలకి ఇచ్చే ప్రయత్నం చేసావు, ఈ సంతోషం. మా చీరలు అవి, మీ చీరలు కనిపించే నీకు ఇంద్రమ్మ చీర అని ఎక్కడ లేదు, పెట్టుకున్నావు అంతే ఇంద్రమ్మ. రెండోది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను 2 బండ్లు ఇప్పించానండి. ఇది అంబులెన్స్ 108. దాంట్లో మా ఎమ్మెల్యేలు చాలా మంది ఇచ్చారు. కేటీఆర్ గారు బర్త్డే నాడు, కేసీఆర్ బర్త్డే నాడు కేటీఆర్ గారు ఏం చెప్పంటే, అన్న మీరు ఇవన్నీ బ్యానర్ బోనర్ కట్టకండి, ఏమైనా ఉంటే 2 వీలర్స్ వెహికల్స్ ఇవ్వండి, లేకపోతే ఇవి అంటే 2 వీలర్స్ వెహికల్స్ నేను 250 ఇప్పించిన 10 ఏళ్ళలో 2 అంబులెన్స్లు పెట్టాను. నా కాన్షియస్లో నా ఫోటో ఉండే 42 lakhs పెట్టి నా ఫోటో తీసాను, ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాయి పనులు. ఎవరికి ఇలా సాయం చేశాడు అంటే ఎవరికి లేదు. ఆఖరికి డబుల్ బెడ్రూమ్ మేము ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు, మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఈ రోజున వాళ్ళు ఇందిరామిల్లి పేరుతోటి ఇందిరామిల్లా పొందన మా ఇళ్ళని తీసుకొచ్చి మంత్రులు లెటర్ రాస్తున్నారు ఇచ్చేయండి అని. ఎక్కడ దొరికితే అక్కడ అలాట్మెంట్ మేమేమో లాటరీ రూపకంగా చేశాం. మేము ఆ రోజున కేసీఆర్ దగ్గరికి ఎమ్మెల్యేలో పోయి, సార్ మన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, తలా 500 ఇద్దాం కాన్ఫరెన్స్కి, కార్యకర్తలకు ఇబ్బంది పడతారు, అందరూ ఆశ పెట్టుకున్నాం కదా బాగా డెవలప్ అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, అసలు కార్యకర్తలన్నీ బీద వాళ్ళు ఉంటే లాటరీలో తీసుకోవాలి, కార్యకర్తలు నేను ఇవ్వలేను, మనకు ప్రజలు ఓట్లేశారు, కార్యకర్తను వేరే రూపంగా ఆదుకుందాం తప్ప మీరు లాటరీ సిస్టమ్ తీయాలి, అందరూ ప్రజలకి ఇవ్వండి, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేయండి అంటే ఇవాళ ఆ రోజు లాటరీ ప్రకారం చూస్తే 61 మందికి ఇచ్చాం. కాంగ్రెస్లకు వచ్చినాయి, బీజేపీలోకి వచ్చినాయి, సిపిఐకి వచ్చింది, సిపిఎంకి వచ్చింది, మా టీఆర్ఎస్ అందరికీ ప్రజలకు వచ్చినాయి. మీ నియోజకవర్గం మా మొత్తం అంతా హైదరాబాద్ 61,000 ఇచ్చాం. 39,000 ఉన్నాయి, 7,000 కంప్లీట్ అయ్యాయి. వీళ్ళు ఏం చేశారు, మొత్తం నామినేట్ కింద ఇచ్చేస్తున్నారు. ఇవ్వచ్చు అట్లా ఇండ్లు ఉన్న వాళ్ళకు, మీ డ్రైవర్లకు, ఐఏఎస్ ఆఫీసర్ డ్రైవర్లకు, మంత్రి డ్రైవర్లకు, మంత్రి బంధువులకు, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అంతే. అప్లికేషన్ పెట్టుకోలే, నా దగ్గర ఇచ్చారు, దాని మీద నేను ఫైట్ చేస్తున్నా. అవును. ఇంకోటి ఇల్లుంది, జాబ్ ఉంది, అప్లికేషన్ పెట్టుకోలేదు,
మా దగ్గర ఇచ్చారు. ఎందుకంటే పక్క కానుకూర 2 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ ఉంది, పెద్దది 2 కోట్లు ఉంటుంది అపార్ట్మెంట్, దాని కానుకూర ఉంటుంది. అది ఫ్రీగా ఉందని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఇచ్చి ఓపెన్ చేసి మేము ఇస్తామని చెప్పుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు హైదరాబాద్కు అంటే, 1,00,000 నుంచి 1,50,000 మంది నిరుపేద బిడ్డలు డబ్బాలు వేసుకొని పూల బండ్లు అవ్వో ఇవో అమ్ముకున్న వాళ్ళు, చేపలు అమ్ముకున్న వాళ్ళు, పూలు అమ్ముకున్న వాళ్ళు, పండ్లు అమ్ముకున్న వాళ్ళు ఈ రోడ్ల మీద వచ్చి నిరుపేద బతికిరు. మేము వదిలిపెట్టాం. సరే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి ఎట్లా ఆదాయం అని వదిలిపెట్టాం. 1,50,000 డబ్బాలు తీసిన చరిత్ర టోటల్ అది బయట హైడ్రా పేరు మీద హైడ్రా చేయలేదు, అది అంటే ఆ కుటుంబాలను రోడ్పాలు చేసిరు. ఇంకా హైడ్రా విషయానికి వచ్చినప్పుడు హైడ్రా విషయం మాట్లాడదాం సార్. ఎందుకంటే ఇందాక మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మీరు పోరాటం చేస్తున్నారు. గతంలో 2002లో 60,000 కట్టించుకుని అసలు వాళ్ళకి అలాట్ చేయలేదు ఇందిరమ్మ ఇళ్ళు అనేది మీరు ఫైట్ చేస్తా ఉన్నారు. మీ హయాంలో ఫ్రీగా ఇచ్చాం, ఎవరికి డ్రా సిస్టమ్ లేకుండా, డ్రా సిస్టమ్ ఇచ్చినా వాళ్ళకి ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా మేము ఫ్రీగా ఇళ్ళు అందజేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నిజంగానే వాళ్ళు 60,000 వసూలు చేసినట్టు కానీ, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పేరు ఇస్తున్నట్టుగా మళ్ళీ 10,000 వసూలు చేసి డ్రా సిస్టమ్ తీసిన తర్వాత ఎవరికి డ్రా వెళ్తే మళ్ళీ 6 లక్షలు కట్టమని కానీ మీరు దాన్ని ఫైట్ చేస్తున్నారు. ఏంటి అసలు అది, అందులో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నేను హైదరాబాద్ వాసుని, నేను సీనియర్ లీడర్ని, రేవంత్ రెడ్డి కన్నా సీనియర్ లీడర్. హైదరాబాద్ నగరంలో నేను ఇద్దరు ఉండొచ్చు అంతే, సీనియర్ లీడర్లు అందరూ జూనియర్లే. నాకు హైదరాబాద్ ప్రజల విషయంలో పూర్తి అవగాహన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 65,000 రూపాయలు ఇందిరమ్మ పేరు మీద వసూలు చేశారు. నా కాన్షియస్లే ఇంద్రనగర్ ఉంటుంది, అంటే డేటా ఇస్తాయా, ఆధారాలతో సదా ఇస్తా. 65,000 రూపాయలు కట్టించుకొని ఒక్కరి దగ్గర 65,000 రూపాయలు ఇస్తే నా టేబుల్ మీద ఉన్నాయి. పోయేటప్పుడు ఇస్తా, మీకు ఆధారాలు ఇస్తా. నేను ఆధార్ లేకుంటే ఏం మాట్లాడినాను ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. నేను ఫైట్ చేస్తుంది ఆధారాలతోనే ఫైట్ చేస్తాను. ఇంద్రనగర్లోనే 250 మందికి మొత్తం 900 మందికి మేము ఆ రోజున బాంబే కింద ఇచ్చాం. ఈ ఇచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ఆ టైంలో అందరి దగ్గర 65,000. ఇంకో ఓ తీసుకున్న పైసలు హౌసింగ్ బోర్డు అండి. హౌసింగ్ బోర్డు అంటే అది ఒక సంస్థ. అవును, వీళ్ళు చెప్పేటట్టు హౌసింగ్ బోర్డు సంస్థ. హౌసింగ్ బోర్డుకు 65,000 రూపాయలు కట్టి 85 మంది, 250 మందిలో 167 మందికి ఇండ్లు ఇచ్చింది. 85 మంది గట్టలే ఈ రోజు వరకు డబ్బులు లేదు. అంటే హైదరాబాద్లో నాకు తెలిసిన మటుకు 2 లక్షల మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు ఆ టైంలో. 10,000 అనుకోండి, 60 ఆధారాలతో సదా ఇస్తా. అంత డిబేట్ చేయమన్న దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో సదా ఇస్తా. నేను ఆధారాలు ఇవ్వకపోతే రాజకీయం మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటాను. రెడీ వాళ్ళు చేసిన మోసాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల మీద. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు అభిమానంగానే పార్టీలోకి వచ్చాను. నాకు వేరే నా జీవితంలో ఓటేసింది టీడీపీకి, అలయన్స్ ఉంటే బీజేపీ, లేకపోతే మొన్న టీఆర్ఎస్. జీవితంలో కాంగ్రెస్ పార్టీని ఓటే, కాంగ్రెస్ అంటేనే నా ముందు నుంచి వ్యతిరేకింది. నేను ఎన్టీ రామారావు అభిమానంగా ఉన్నాం కాబట్టి ముందు నుంచి మాకు ఆలోచన ఉంది. ఇప్పుడు కూడా ఆలోచన ప్రకారం ఉంటాం. ఆ సిద్ధాంతంలో బతికాం, ఆ సిద్ధాంతం నడిచాం. నేనేమంటున్నానంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్ నగరానికి ఏం చేసిండ్రు అంటే మానం దుమ్ము పోసిండు తప్ప. 24 గంటల కరెంటు. నేను అసెంబ్లీకి టీడీపీలో నేను నిలబడ్డప్పుడు గెలిచి 15 మంది ఇంక్లూడ్ రేవంత్ రెడ్డితో సహా 10 మంది గెలిచాం. 14లో మేము అక్కడ కూర్చున్నాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు, అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూర్చున్నారు. కేసీఆర్ గారు లేచి హైదరాబాద్ కాదు మొత్తం తెలంగాణ మొత్తానికి 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. నేను నవ్వాను, నేనే నవ్వా. ఏడిస్తాడు ఇట్లా చెప్తాడు, మాతోనే పెద్దలతోనే కాదు ఈయనతోనే అవుతుందని నవ్వాను నేను కూడా. ఇప్పుడు జానారెడ్డి గారు లేచి నువ్వు 24 గంటల కరెంట్ గిట్ ఇచ్చినట్టుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన. నేను నవ్వుతున్నావు, ఆయన ఎట్లనే కేసీఆర్ అయిపోతాను. కరెక్ట్ 3 నెలల లోపల హైదరాబాద్ నగరానికి 24 గంటల కరెంటు, రాష్ట్రానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్. చాలా గొప్ప వ్యక్తి. ఎట్లా తెచ్చింది కరెంటు? ఆ రోజు సాధ్యంగాని కరెంట్ ఇవాళ ఎట్లొచ్చింది, ఏడికే తీయగలిగిండు, ఏడ లోపాలు ఉన్నాయంటే అంటే చేసే దమ్మున్న నాయకునికే ఇది వస్తుందని చెప్పి. కరెంట్ అంటేనే మాకు ఇంపార్టెంట్. అవును, 24 గంటల కరెంట్ అంటే కేసీఆర్కి ఒక మంచి బ్రాండ్ అది.
24 గంటల కరెంట్ వేయడం వల్ల హైదరాబాద్ నాలో సాఫ్ట్వేర్ ఇప్పుడు కంపెనీ రావట్లేదా సార్ 24 గంటలు? వస్తుందండి. ఇంత వర్షం వస్తే బంద్ అవుతుంది. చెప్పండి మీరు ఏడొస్తుంది మీరు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు కదా, ఈ రకంగా కోట ఏమి పెడుతున్నారు. ఇస్తున్నారు? ఇప్పుడు 200 యూనిట్ల ఫ్రీ అని చెప్పి నిరుపేదలకు ఇస్తా అని చెప్పేసి ఎవరికి ఇస్తుంది చెప్పానండి. 500 రూపాయలు సిలిండర్కి ఇస్తా అని చెప్పి ఒక నెల ఇచ్చి 2 నెలలు ఇచ్చి ఎవరికి ఇచ్చి చెప్పానండి. నన్ను అడగదు, ప్రజల్ని అడిగాడు. నేను ఏమంటానంటే వీళ్ళు చేస్తున్న దుర్మార్గం మీద పోరాటం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఒక జాతిని తిట్టడం. రాజ్యాంగం మీద మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జాతుల గురించి మాట్లాడదండి. రాజుల కాలం చిన్న ఇయ్యల కాదు, కానీ ఆ దౌర్భాగ్యం మనం చూస్తున్నాం కళ్ళాల. ఫైట్ చేస్తుంటే మా రోజుల టీడీపీ అని కాంగ్రెస్ ఉంటుండే, ఫైట్ చేస్తుంటే అంతే. మీరు తప్పు చేస్తే మీరు తిరుగుతారు, వాళ్ళు మా తప్పు చేస్తే ఇంటుంటే వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు సర్దిద్దుకుంది, మేము సర్దిద్దుకునే వాళ్ళం. అంతేగాని ఇంత దుర్మార్గంగా ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఉన్న ఏరియాలో నా మీద ఓడిపోయిన రోజు కొబ్బరికాయలు కొట్టిస్తే ఇక ఏం రాష్ట్రము ఏం చెప్పాలి? మేమే 10 ఏళ్ళు తలుచుకుంటే ఇక్కడ ఉంటుంటానండి. కానీ అది కాదు కదా రాజకీయం అంటే. చెయ్యం అసలు పనులు మేము చేయలేమండి. దళిత బంధు ఇచ్చినా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చాం, దళిత బంధున్న బీజేపీ వాళ్ళకి ఇచ్చాం. ఎవరికైనా తప్పు చేయలేము మేము. ప్రజాస్వామ్యం ముందుండాలని తెలిసాం. మొన్న ఊడిపోయింది అదే ప్రజలు కొట్టిరని అనుకుంటారు, నేను ప్రజలు కొట్టిరని అనుకుంటలేదు. మా వల్ల, మా తప్పుదాల వల్ల, మా లీడర్ తప్పుదా వల్ల, మా లీడర్లు ఎవరైతే ఎమ్మెల్యేలు మా కింద ఉన్నటువంటి కోటేషన్ సక్కర్లేక ఓడిపోయినా తప్ప ప్రజలు కొట్టిన ఓటింగ్ కాదండి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే రూరల్లో మీకు అటువంటి ప్రాబ్లం ఎదురైందేమో కానీ ఈ జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ రూరల్లో కూడా 15 సీట్లు 500 నుంచి 1200-1500 ఓట్లు అవుతుంది. 15 సీట్లు పోయినాయి, 15 సీట్లు పోయినాయి. అప్పుడు మేము చేసినది ఎక్కడ కూడా కొద్దిగా 10 సంవత్సరాలు నడిచింది. మా కేడర్లలో కూడా సైలెంట్ అయ్యారు. కాదు సార్, మన ఏదైతే కేసీఆర్ గారు సర్వే చేయించినప్పుడు ఎమ్మెల్యేల మీద ఒక మంచి రిపోర్ట్ రానిటువంటి ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఇచ్చడం వల్లనే ఈ రోజు ఓడిపోయారు అనేది వాస్తవం కాదా చెప్పండి. ఒకటి పెద్ద దగ్గర ఉంటుంది, మాట ఇచ్చిండు అంటే ప్రాణమైన తప్పనటువంటి వ్యక్తి. ఓడిపోయిన పర్లేదుగా మాట ఇచ్చిండు అంటే తప్పని వ్యక్తి ఆయన. ఓకే, అట్లా 18 గెలిపించింది కదా మరి. 30 మందిని చేంజ్ చేయమన్నారు కదా. ఓకే, 30 మంది చేంజ్ చేయమన్న వాళ్ళు దాంట్లో మరి గెలిచిరా కొత్త వాళ్ళకి ఇస్తే కొంతమంది కొత్త వాళ్ళకి ఇచ్చాం కదా, కొత్త ఓడిపోయారు కదా. అది కొన్ని మా వల్ల పడిన పొరపాట్ల వల్ల తప్ప దానివల్ల మేము నష్టపోయినాం. కొద్దిగా మేము చేసిన కొన్ని ప్రజల దగ్గర పోక చేయక జరిగింది తప్ప 39 సీట్లు వచ్చినాయి, తప్పేం రాలే. కాబట్టి నేను ఒకటే రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి బృందాన్ని కానీ ఎక్కడ నన్న కోఆర్డినేషన్ ఉందా అండి వీళ్ళ దగ్గర. రాజశేఖర రెడ్డి గారు ఉండే నిజంగా ఆయన ప్రతిపక్షంలో, మేము ప్రతిపక్షంలో ఉంటుంది, ఆయన సీఎం అయ్యండి. కానీ ఈ రకంగా ఇప్పుడు సతాంచలే ఆయన. మీరు అన్నది కరెక్టే. చూసారు, ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ జరిగింది. నేను చెప్పాను కదా, కరెంట్ చెప్పాను కదా, ఇంటర్వ్యూ చేస్తుంటే ఆగిపోయింది. ఇప్పుడు జనరేటర్ ఆన్ అవుతారు, ఇన్వర్టర్లు ఆన్ అయిపోయినాయి, ఉన్న సంస్థలు వెళ్ళిపోయినాయి. ఎప్పుడైనా ఇండస్ట్రీలు రావాలంటే నాయకుని చూస్తారు, అక్కడ ప్రజల దగ్గరకు పోతే పీస్ఫుల్ ఉందా లేదా చూస్తారు. మనమే చంపేస్తాం, నరికేస్తాం, గుద్దేస్తాం, పేగులు మెడగేస్తామని మనం కాపాడేటోడే మనం అంటే నీకు బయటోడు ఎందుకు వస్తాడు? కానీ సార్, ఇప్పుడు మీ పార్టీ ఓటమికి గల కారణాలు అనేక రకాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక దొరలాగా ప్రవర్తించడం వల్లనే ఆ దురహంకారం, అందుకనే ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు, పక్కన పెట్టారు అనేది వస్తున్నటువంటి దాంట్లో నిజాలు మాట్లాడుకుంటే మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అట్లా అలా ప్రవర్తించారా ఈ రాష్ట్ర ప్రజల విషయంలో? ఆయన దొర కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. దొర అంటే దొరనే, అంతే. దొరతనం అంటే దొంగ కాదు ఎప్పుడు కూడా. ఎస్టీలలో దొరలు అంటారు, కాపులలో దొరలు అంటారు, క్యాస్ట్లలో దొర అనేది అందరూ అంటారు. ఒక వెల్మ క్యాస్ట్ దొర అనండి. ఒక్కొక్క గ్రామంలో ఒక దొర ఉంటారు. మా మెదక్ జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో పటేల్ అంటారు. పటేల్ అంటారు, అవును. కరీంనగర్ పోతే దొర అంటారు, ఇంకో దగ్గర పోతే పటేల్ అంటారు. ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చినప్పుడు
మేమందరం కూడా శ్రమికంగా పనిచేసినప్పుడు కూడా ఆయన కష్టపడి ఊపు తీసుకొచ్చాడు, ఆయన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు. మరి ఆ రోజు ఈ దురనేందుకే చనిపోవాలి, మరి నేనేందుకు చనిపోలేను, రేవంత్ రెడ్డి రాలేడే తీసుకపోయి ఖమ్మంలో వేసేసి ఆరోగ్యం బాగాలేకుండా ఎన్నో రకాల ఇబ్బంది పెడితే ప్రజలంతా ఒక్కసారి ఉప్పొంగిపోతే అప్పుడు భయపడి తీసుకొచ్చి నిమ్స్లో వేస్తే తెలంగాణ సంబంధించినటువంటి ప్రసాదరావు అని డాక్టర్ నాకు బాగా ఉండే, ఆయన ఎండి, నాకు బాగా దోస్తుండే ఆయన నేను అడిగాను అప్పుడు నేను టీడీపీలో ఉన్న అడిగాను, చాలా సీరియస్ ఉన్నాడు, ఇది భోంచమంటే చేస్తలేడు, తినలేకపోతున్నాడు, నాకు తెలంగాణ అంటున్నాడు. అంటే ఆయన దొరా అంటున్నాడు. దొర అంటే ఏంటి? చెప్పాలంటే దురహంకారం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అహంకారం ఉన్నట్ట, మాకు అహంకారం ఉన్నట్ట. మేము కాళేశ్వరం కట్టేసి ఇంతమంది నీళ్ళు ఇచ్చాం, ఇలా కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చాం, షాద్ ముబారక్ తీసుకొచ్చాం, అందరమ్మ ఇండ్లు వాళ్ళైతే సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చాం. మరి రైతు బంధు అనేది దేశం ఎక్కడ లేదు రైతులకు. మీరు మాట్లాడితే చాలా మంది మాట్లాడతారు ఏమని అంటే, నేనొక రైతును, నేను పెద్ద రైతును, రైతులకు రైతు బంధు ఇచ్చింది 98.5% బీదలకు ఇచ్చారండి. మీరాయంలో రైతు బంధు మీ హయాంలో ఇచ్చారా? ఎస్, 90 ఛాలెంజ్ ఉంటాం కూర్చోం అనండి. 1% 99 పాయింట్ ఇచ్చారు మీరు. 98.5 1.5% ఆగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు 60 ఎకరాలు 70 ఎకరాలు 80 ఎకరాలు 30 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళే 0.5%. ఎవరు వస్తేనే చాలా దానికి మాత్రం గట్టి ఫోకస్ చేశారు అందరూ. అబద్ధాలు నమ్మితే ఇంకేం చెప్తాం. అది కూడా ఏంటి, ఇవాళ ఒక పెద్ద సామాజిక వర్గంలో ఆగ్ర కులాలలో కొన్నిట్లలో నిరుపేదలు చాలా మంది ఉన్నారండి. ఇలా రెడ్డిలో ఉన్నారు, వెల్మల్లో ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, కమ్మలలో ఉన్నారు. చారిటల్ ఆగ్ర కులాల్లో ఇల్లు లేక నాగ లేకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇవాళ అడక తింటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక దూరానే మాట తప్ప మా అసవంటి కుటుంబం కూడా మా ఇళ్ళలో ఉన్నాయి. కొద్ది పర్సంటేజ్కి ఇస్తే దాన్ని రాళ్ళకి ఇచ్చారు, గుట్టలకి ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు అన్నారు. మీరు అసలు ఇస్తలే కదా. ఇలా 5 ఎకరాలకే లేదు, 2 ఎకరాలు 3 ఎకరాలకు పెట్టారు. ఎకరకి ఇస్తే వాళ్ళు ఎకర కళ్ళు పెట్టుకొని చూస్తుండే. ఆ రోజున 10 సంవత్సరం 2 సార్లు టిక్ 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 పడుతుండే. లాక్డౌన్ లో ఇచ్చినామండి మేము, లాక్డౌన్ లో అంత కష్టకాలంలో ఇచ్చినాం. రైతులను ఆదుకునే ప్రజలు. ఇంకోటి నేను అడుగుతున్నా, మీ కర్ణాటకలో ఇవ్వండి, మీ కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడే ఉంది. ఇక్కడ దేశంలో రైతు బంధు అనేది తీసుకొచ్చింది ఎవరండి? కేసీఆరే కదా. కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చింది కేసీఆరే కదా. కేసీఆర్ కిట్టు తీసుకొచ్చింది కేసీఆరే కదా. ఇంటింటికి మంచినీళ్ళు తీసుకొచ్చింది కేసీఆరే కదా. ఒక కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టేసి హైదరాబాద్ నగరానికి నీళ్లు కాగా రైతులకు నీళ్ళు ఇచ్చింది కేసీఆరే కదా. ఇవన్నిట్లలో తెచ్చినాక ఇంకా ఆయన దుర్మార్గుడు, చంపేస్తా, నరికేస్తా, పొడిచేస్తా అంటే ఏం చేస్తారు? చంపేస్తారేమో ఆయన. పెద్ద ప్రజల మనసులను అయితే చంపలేవు కదా నువ్వు, ప్రజల మనసును చంపలేవు కదా. పెద్ద నేను అంటున్నా, కేసీఆర్ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అదే ఒక్కసారైనా కేసీఆర్ నోటి ఎమ్మట రేవంత్ రెడ్డి అని పేరు వినపడాలని తహతహలు ఆడుతున్నారు సార్. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి కూడా మాట కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఈయన స్థాయి ఎక్కడ లేదు సార్. ఆయన కూడా ముఖ్యమంత్రి కదా ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి పదవి ఒకటే. మీరు ముఖ్యమంత్రి అని మీరు అనుకుంటున్నారేమో, మేము అనుకుంటలేము. ఆయన ముఖ్యమంత్రి కాదు సార్, జనం అనుకున్నారు. అదే జనం ఎవరు అనుకుంటలేరు. జనం అనుకుంటుంటే తిట్ట ముఖ్యమంత్రిని ఈయననే చూసిన ఎవరు చూడలే. మేము మా సొంతం కూడా రెస్పెక్ట్ ఇస్తే కూడా మా కాన్స్టిట్యూషన్ అని కూడా ఒకటి 3 ముక్కలు 4 ముక్కలు చేశాడు. ఏమంటే రేవంత్ రెడ్డి గారు నాకు కూడా బాగా పరిచయమే, నాకు కూడా మంచి మిత్రులమే. మాకు ఇద్దరు రిలేషన్ ఉంది, కానీ మేము ఎప్పుడు కొట్టాడుకున్నాం కానీ చేయలేము. కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అబద్ధాలైన మాటలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి మాట్లాడిపోయిన మాటలు కూడా ఇలా ఇంప్లిమెంట్ కాక ఇలా ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వీళ్ళు బాగా మైక్ ఇయ్యరు అంటారు. మరి మాకు మైక్ ఇస్తారా? మీరేడా మాకు మైక్ ఇస్తురా? మరి ఇందిరామహిళ గురించి నేనే పోయినా ఏడికి అక్కడికి, నేను మాట్లాడతానే, నువ్వు నాకు ఇవ్వండి అంటే 4 మంత్రులు స్పీచ్ ఉన్నాయి, ఇవ్వమన్నారు. దండం పెట్టి వచ్చి బయటకు వచ్చింది. ఏదంటే బయట మాట్లాడుకోవడమే, బయట అంటే బయట వెళ్ళిపోవాలి. రజాకార్ల టైంలో ఉండే అట్లా మా దగ్గర. మాకు బ్రిటిష్ పరిపాలించలే, రజాకార్లు పరిపాలించినప్పుడు
ఆ టైంలో మా నవాబులు పరిపాలించారు, రజాగారు పరిపాలించారు. ఆ టైంలో రజాగారు పరిపాలించినప్పుడు గిట్లనే ఉండే, సేమ్ నడుస్తుంది. నేను మాట్లాడితే నా మీద దాడి, నేను మాట్లాడితే మా కుటుంబం మీద దాడి, అబద్ధాల ప్రచారాలు. ఏం చేస్తాం? ముఖ్యంగా మీరు మీ నియోజకవర్గంలో ఈ నల్ల చెరువు అనేది, ఇప్పుడు కూకట్పల్లి నల్ల చెరువు అంటే హైదరాబాద్లో ఒక పెద్ద పేరు. సో దాన్ని ఈరోజు సుందరీకరణ చేశారు, అద్భుతంగా మలిచారు. కానీ క్రెడిట్ మొత్తం ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్నారో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు ఎక్కడ పేరు రాకుండా చేశారనేది బయట వినిపిస్తున్నటువంటి మాట. సో మరి నిజంగానే అంటే ఇది ఈ క్రెడిట్ సాధించడంలో మీ పాత్ర లేదంటారా? నేను ఒక పెద్ద మనిషి, ఒక ముఖ్యమంత్రి హోదాలు వచ్చినప్పుడు నేను గౌరవించాను. చాలా మంది తెలియదంటే నల్ల చెరువు అనేది ఏదైతే ఇలా చుట్టుముట్టు వాళ్ళు కట్టేశారు, నేను వేసానండి ఆల్రెడీ. సేమ్ కట్ట, సేమ్ 16 కోట్లు శాంక్షన్ చేసి మీ హయాంలో చుట్టుముట్టు ఇదే కట్ట 17 వేసిన, ఇట్లా సేమ్ కట్ట ప్రజలకు తెలుసు, ఇక్కడ వాళ్ళని అంత తెలుసు. రైతులు కోర్టుకెళ్ళారు, కోర్టుకెళ్ళి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇది 20 రోజుల పాటు గిట్ట దీన్ని వాపస్ కట్ట తీయకపోతే మేము యాక్షన్ తీస్తామని చెప్పి మన జిహెచ్ఎం కమిషన్ని పిలిపించి వార్నింగ్ ఇచ్చింది. మేము న్యాయస్థానాన్ని గౌరవించాం, న్యాయస్థానాల్లో గౌరవించాం. అలా పట్టల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లేదండి అలా. సో మళ్ళీ ఇంకొకసారి నిదర్శనండి, వస్తే పోతున్నా మా జనరేటర్ ఆదాయం కదా వస్తుంటే పోతుంటుంది. నల్లజర్లో 7 ఎకరాల 33 గుంటలే గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ పట్టల్యాండ్ మా రైతులది. ఈ రకంగా రౌడీజం చేసి దౌర్జన్యం చేయాలనుకుంటే కోట్లను లెక్క చేయకుండా చేయాలంటే మా వల్ల కాదండి అది. మేము న్యాయస్థానాన్ని గౌరవించడం అనేది మా సంప్రదాయం. నల్లజరు సగం అవుతుంది నేను చేసినండి, 3 స్టోర్లు ఉన్నాయి దానికి. కానీ మీరు చేసేటప్పుడే మీ మీద కొన్ని అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న భూముల్ని మీరు ఆక్రమించే ప్రయత్నం చేశారు, ఆక్రమించుకున్నారని కూడా మేము ఎలిగేషన్. అసలు నల్లజర్లు ఆక్రమించిన ఏడుంది? నల్లజర్లు ఆక్రమించిన ఏడుంది ల్యాండ్? అదే నేను చెప్తున్నా, నల్లజర్లు అనేది మా తాత ముత్తాతల ల్యాండ్ అది. మా పాలన ల్యాండ్ లేదు, మా పాలన మా పెద్ద ల్యాండ్, మా చిన్న సొంతం ల్యాండ్ లేవు. ఓకే, మా తాతల ముత్తాతల ల్యాండ్ లేవు అంటే మా లేదన్న, మాది కింద ఉంటుంది. మా సొంతం ల్యాండ్లో మేము దున్నుకుంటే ల్యాండ్ మేమెట్లా కబ్జా పెట్టుకుంటామండి? నాకు అర్థం కాదండి. మా ల్యాండ్లు అవి ఇప్పటికీ టీడీఆర్ఏలే దౌర్జన్యంగా చేసుకున్నారు. నాకు కోరిక ఏంటంటే నల్ల చెరువు విషయంలో నేను పూర్తి సానుకూలంగా ఉన్నా. మా వాళ్ళు కూడా చాలాసార్లు చెప్తే ఇండ్లే వెళ్ళి, అంటే ఆ డెవలప్మెంట్ లో మీ సహాయ సహకారాలు కూడా నేనే ఎక్కువ సపోర్ట్ చేసాను. నేను ఎప్పుడు రాలే 100% మా వాళ్ళకు వ్యతిరేకమైన నేను చేసిన. మా వాళ్ళు ఇప్పుడు నన్ను తిడతారు. నేను నల్ల చెరువు విషయంలో వీలు చేయడం అంటే నేను ఎస్టీ పెట్టినా 50 కోట్లు పెట్టి, ఎస్టీపీ కూడా ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. వీలు చేసేది నడవండి, నేను ఛానల్ తీసుకొని పోతా, ముల్లకల్ చెరువు పోదాం, నేను చూపెడతా చెరువు ఎంత బహుమానంగా ఉందో చూపెడతాను. ఎస్టీపీ ఉంది, నేను చేసిన చూపెడతా, పక్క ఒకటి ఉంది, అది ఎవరు చూపెట్టరు, టీవీ ఎవరు చూపెట్టరు. ఆయన ఏదో 10 కోట్లు పెట్టి చూపెట్టాను. ఏం నల్లవేరు ఏం చేశారని? అవతలది నాది, నేను చేసింది, యువతలు అతను చేశాడు. నేను చేసినప్పుడు కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది తీసేయమని, కోర్టుకు గౌరవించాం. లేదంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది కదా. మేము న్యాయస్థానాన్ని గౌరవించామండి. మాకు న్యాయస్థానం అంటే గౌరవించడం బాధ్యత. మా నాయకుడు నేర్పలేదు, దౌర్జన్యంగా పోయి చేయమని చెప్పలేదు. ఇట్లా చేయాలంటే న్యాయస్థానం న్యాయమూర్తులే లెక్క చేయకుండా చేయాలంటే మేము చేసేవాళ్ళం. మా వల్ల కాదు అట్లా చేస్తాం. రాజ్యాంగం రాసిండు అంబేద్కర్, ఒక భారతదేశంలో న్యాయస్థానం ఒక విలువ ఉంది, ఆ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. ఈ 40 వేసేది ల్యాండ్ కాపాడినా అంటే పట్ట ల్యాండ్ నువ్వు కూడా అండి కాపాడనీకి, అది కబ్జా అయిందా? మేము వేసే కట్ట తీసాం, కట్ట తీసినట్టు రికార్డు చూసుకోండి. కావాలంటే జిహెచ్ఎంసీలో రికార్డు ఉంటుంది, జిహెచ్ఎంలో రికార్డు ఉంటుంది కట్టేసినట్టు. ఓకే, మీరు ముఖ్యమంత్రిని పిలిచి తెచ్చుకోమని నిజంగా కట్టేసిండా చెప్పి ఇచ్చినారావు, ఇంతకు కట్టాలు వేసిరా వేయలేరా? వాళ్ళు వేయలేరు అంటే నేను రిజైన్ చేసి పడేస్తా ఎమ్మెల్యే పదవికి. సేమ్ కట్ట వేసే ఇంతకుముందు. అంటే మీరు ప్రతిసారికి ఒక సవాల్ విసురుతారు, అంటే ఎంత కాన్ఫిడెంట్ గా విసురుతారు. అరే తప్పు చేయని ఆధారాలు మీ దగ్గర అంత పక్కాగా ఉన్నాయని. ఆధారం లేకుండా మాధవరం కృష్ణారావు మాట్లాడాడు, ఎవరికి భయపడాడు. ఆధారాలు ఉంటేనే మాట్లాడతా, లేకపోతే నేను స్పీచ్కే రాను. మరి అదేవిధంగా సరే మీరు ఆధారాలు ఉండి మాట్లాడతానంటున్నారు, మరి ఐడిపిఎల్ భూముల మీద కూడా మీ మీద విపరీతమైనటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఆ కవిత గారు కూడా మిమ్మల్ని ఘోరంగా నిలదీశారు, పెద్ద స్క్రీన్ పెట్టి దాని గురించి వివరించే ప్రయత్నం చేసింది.
సో దానికి ఎటువంటి సమాధానం లేదు మరి. మరి ఏది నువ్వు చెప్పాలి, 4,000 కోట్లు ఎక్కడవా? నాకు ఇవ్వండి అబ్బా, నాకు 400 కాదు, 4,000 4 లక్షలు ఇవ్వండి. అంటే ఆమె ఆధారాలతో చూపిస్తుంది అనేది ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసిన ఆవిడ, ఇది అని చెప్పింది. సో సర్వే నెంబర్ నేను అమ్మాయి గురించినే మాట్లాడాను. గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ ఉంది, అమ్మాయి వెబ్సైట్ వదిలిపెట్టండి. కానీ ఆవిడ మిమ్మల్ని టార్గెట్ చేసింది సార్, ఎట్లా వదిలిపెడతారు చెప్పండి. ఇప్పుడు మాధవరం కృష్ణారావు ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేని, పైగా ఆ పార్టీలో ఉంటూ కూడా ఈ రోజు ఆ పార్టీ నుంచి బయటకు రాగానే ఫస్ట్ టార్గెట్ చేసింది. నేను అమ్మాయి గురించినే మాట్లాడాను, గతంలో బాగానే స్పందించారుగా. దాని ఎందుకండి నేను తప్పు చేయడాక కేసీఆర్ బిడ్డ అనేది వదిలిపెట్టాను, కేసీఆర్ తనని వదిలిపెట్టాను, ఎవరిని వదిలిపెట్టాను. నేను నా సిద్ధాంతం అది. అమ్మాయికి వదిలిపెట్టేసాను. ఇలా గవర్నమెంట్ చెప్పింది చూపెట్టమనండి. సో ఐడిపిఎల్ భూముల విషయంలో గజం జాగా చూపెట్టమనండి, ఎందుకు గజం జాగా చూపెట్టమనండి. ఇప్పుడు దొంగ మాటలు మాట్లాడేదో రాపిచ్చేసి ఇంత ఉందని కాదు. ఎప్పుడైనా జర్నలిజం అనే వాళ్ళు ఆధారాలు అంటే రాయాలండి. బల్లాన్ని చేసేస్తుంటే వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతారు. అంటే ఇది జర్నలిజం తప్పేనంటారా? అంతే కదా, పక్క పేపర్లు తప్పు, టీవీలు తప్పు అంటారు. 100%. భుజదల్లి మీద పడేస్తే రాసుకుంటాడు, నా పిల్లలు ఏం కావాలి, ఎంతమంది సమానం చెప్పాలి. ఇంకోటి 830 ఎకరాల ల్యాండ్ అది. అవును, ఐడిపిఎల్. అది అమ్మితే 5,000 కోట్లు వస్తుంది. 8,030 కోట్లు 4,000 కోట్లు నాదే, నేనే పెట్టినండి. ఎక్కడ తప్పుడు మాటలు. ఇప్పుడు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, పీకోరికి మేము కావాలి, నాకు ఎందుకు స్పందించాలి? నేను తప్పు చేస్తే తీసుకొని జైలు పడేయమనండి. సో దానికి ఇప్పటికీ కట్టుబడి రెడీ. సో ఈ ఇష్యూ స్టార్ట్ కూడా చాలా రోజులు అయింది, ఇంతవరకు అటువంటి కాదండి, దాని మీద ఎటువంటి చర్యలు లేదండి. 14లో ఇప్పుడు మాట్లాడు, 14లో ఛాలెంజ్ చేసిన, 18లో ఛాలెంజ్ చేసిన, 23లో ఛాలెంజ్ చేసిన. ఎవడు మాకు సంబంధించిన వ్యక్తులు ఎవడో చేసుకుంటే వీడిని భీమాని బినామంటాడు, వాడు అది అంటాడు. పొద్దున్న లేసి 100 మంది వస్తారు నా దగ్గరికి, పని చేసుకుంటారు, వచ్చాడు ఫోటో దిగుతాడు, పోతాడు, మీ దగ్గర వెళ్తారు, మా దగ్గర వెళ్తారు. నీ 4,000 కోట్ల రూపాయలు నా దగ్గర ఉంటే నా ఇల్లు గిట్లు ఎందుకుంటుండే, గీ ఆఫీస్ ఎందుకుంటుండే, రేవంత్ రెడ్డి కన్నా పెద్ద ఆఫీస్ ఉంటుండే. అవన్నీ పనికిరాని మాటలు. ప్రజలకు తెలుసు కృష్ణారావు అంటే తెలుసు. కృష్ణారావు అంటే మా కుక్కడపల్లి కాన్షియస్ గురు ప్రజలకు తెలుసు. నాకు కుక్కడపల్లి ప్రజలకు తెలుసు, వాళ్ళు నాకు ఎవరు వదిలాల్సిన అవసరం నాకు లేదు. ఏదో పనికిరాని మాటలు వచ్చి 4 మాటలు అనిపోయి దాన్ని వదిలిపెట్టి దొంగలే వచ్చి నాకు తిట్టిపోతే ఇంకేం మాట్లాడతాం. సో ఇప్పుడు హైడ్రాకి వద్దాం, ఎందుకంటే హైడ్రా ఇంతకు మనకి టాపిక్ మధ్యలో ఆపినాయి. హైడ్రా రంగనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏదైతే మీరు అన్నారు ఇందాక, పేద బిక్కి వాళ్ళ మీదే వాళ్ళ జులుం ప్రదర్శించారు తప్పితే పెద్దవాళ్ళ జోలికి ఎవరు ఎక్కడికి పోలేదు. సో అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా ఈ స్ట్రీట్ వెండర్స్, గుడిసెలు, రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులు కానీ తీయించేశారు. అది చాలా దారుణం, అమానుషం మాట్లాడుతున్నారు. సో మరి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడడం కూడా జిహెచ్ఎంసీ బాధ్యతే కదా సార్. యాక్ట్ ఉందండి, మున్సిపాలిటీ యాక్ట్ ఉంది, డబ్బాలో పెట్టుకునే యాక్ట్ ఉంది. గరీబ్ కూడా బతకాలి, నీకు ఏదైనా ట్రాఫిక్ సమస్య వస్తే ఆల్టర్నేట్ చూపెట్టాలి. యాక్ట్ ఉంది, నిరుపేదల బిడ్డలకు యాక్ట్ ఉంది. వాడు ఇప్పుడు మా దగ్గర లుల్లు మాల్ అని ఉంది, మా ఏమలో ఓపెన్ అయింది. ఆ లుల్లు మాల్ కొరకు పక్కకున్నటువంటి 150 డబ్బాలు తీసారు. ఇప్పుడు నువ్వు పోతే ఇలా పొద్దున పోయినా, నేను పోతే సార్ మూత్రాలు వస్తుంది సార్, ఏం చేయమంటావు అని అడుగుతుంది. అదే ప్రజలు మూత్రాలు వస్తుంది సార్, ఏం చేయాలి, ఇప్పుడు డబ్బులు మంచిగా ఉండే, ఇప్పుడు అది తీసి పడేశారు. ఎందుకంటే ఇక్కడ ఇడ్లీ 200 రూపాయలు, లుల్లు మళ్ళీ 1000 రూపాయలు. ఇలా 200 రూపాయలను తీసేసాం అనుకో 1000 రూపాయలు వస్తుందని వాళ్ళ ఆలోచన. ఇటువంటి సంఘటనలు పెద్దోళ్ళని కాపాడి చిన్నోళ్ళని పుట్టబెట్టుకోవడం ఆ పాపం తగ్గుతుంది. ఇక తలగపోవచ్చు, ఈ 4 రోజులు తలగపోవచ్చు, కానీ బీద ప్రజల ఉసురు మంచిది కాదు, బీద ప్రజల కన్నీరు మంచిది కాదు. ఎవరికి ఇలా అహంకారం ఉంది, నాకు అధికారం ఉంది, నా ఎంబడి పోలీసులు 10 మంది రావచ్చు, మనం దిగినాడు, మనం చచ్చినాడు, ఆ 4 కట్టెలు తీసుకుపోయి లోపడేస్తారు మనం తప్ప, మన బంగారు కట్టెలతో లోపడేయరు. కానీ ప్రజలు కన్నీరు మంచిది కాదు. నీకు ఉన్నోని కాపాడాలి, లేనోని పుట్టమెట్టుకుంటా అంటే ఖచ్చితంగా ఆ బీద ప్రజల ఉసురు ఖచ్చితంగా ముడుతుంది. మీరు రాసి పెట్టుకోండి మీద విషయం. ఓకే, ఎలా ఉంది సార్ మీ నియోజకవర్గం? ఎందుకంటే నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీరు
అంటే మీ మీద ఎంత నమ్మకం ఉంటే మిమ్మల్ని 3 సార్లు గెలిపిస్తారు ప్రజలు అనేది కేటతెల్లం క్లియర్ కనపడుతుంది ఇక్కడ. కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మా సర్వేలో కూడా కొంచెం మేము జరుగుతున్నాం కాబట్టి మీ దృష్టికి తీసుకురావాలి. ఏమైనా ఉంటే మీరు సెటరేట్ చేసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు మీరు 15 ఏళ్ళుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా ఎందుకు అలాంటి ఏం చేయమంటారు? నేను టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తెల్లారికి 150 కోట్ల రూపాయలు డ్రైనేజ్కు శాంక్షన్ అయ్యి టెండర్ అయినాయి. 150 crores మా ఎండీని అడగాలంటే 150 crores శాంక్షన్ టెండరైజ్ చేసి పెట్టినా మొత్తం గల్లీ కూడా అప్పటికి చేసినప్పటికీ ఇంకా 150 కోట్ల వర్క్స్ ఉన్నాయి, రద్దు చేశారు. హనుమాన్ ఎండీని అశోక్ రెడ్డి గారు హనుమాన్ దమ్ముంటే నేను శాంక్షన్ చేయలేనని ఎన్హెచ్డిపి ఫండ్ కింద వస్తే మేము ఇలా బాలనగర్లో బ్రిడ్జ్ అండర్ పాస్ పెట్టేసి అండర్ పాస్కు 100 కోట్లు పెడితే 14 బ్రిడ్జ్ పెడితే ఈ రోజుకు కంప్లీట్ చేసి సూరత్ లేదు. ఇక ట్రాఫిక్ సమస్య తీరుతుందా? రైల్వే పర్మిషన్ ఇప్పించినాం. ఇది బల్కంపేట బ్రిడ్జ్ యువతల కైతన్ ఫ్యాన్ కూడా అండర్ పాస్ మీరు చేయలేదు, మేము చేసాం. మొత్తం కంప్లీట్ కాంట్రాక్ట్ అలాట్ అన్నీ వర్క్ రైల్వేకి 25 కోట్లు కట్టి సాయం చేస్తే 2 బ్రిడ్జులు అయితే కుక్కడపల్లి రోడ్డు తగ్గుతుంది. అది ఏ చేత కాదు. మొక్కలం 3 ఏళ్ళు అయింది. 100 లెటర్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కానీ మినిస్టర్లు కానీ చక్కగా ఎరగడకి వెళ్ళిపోతారు డైరెక్ట్. ఇక్కడికి ఇక్కడ రారు, చేయలేరు. ఎక్కడైతే అంబేద్కర్ జంక్షన్ ఉందో అక్కడి నుంచి ఎరగడ ఒక బ్రిడ్జు, మళ్ళా కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ నుంచి జంక్షన్ నుంచి కూకట్పల్లి బ్రిడ్జ్ దాకా కుక్కట్పల్లి పోలీస్ ఇంకో బ్రిడ్జ్ 1 వే బ్రిడ్జ్ 360 కోట్లు పెడితే టెండర్ అయింది, అన్న అయింది. దాని వర్క్ స్టార్ట్ చేయమంటే వర్క్ చేయరు, మళ్ళీ చేస్తుంటప్పుడు చేసుకుంటా. ఇప్పుడు మా హయాంలో 18 నెలలు పెట్టినాం లాక్డౌన్లో బాలనగర్ బ్రిడ్జ్. అవును, అది మాత్రం సార్ దానికి మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎన్నో రకాలుగా అక్కడ ప్రతిరోజు అదే నుంచి డ్యూటీకి వెళ్తున్నప్పుడు అనుభవించిన ఆ బాధ నాకు తెలుసు. ఈ రోజు ఎక్కడ కూడా కనీసం అక్కడ ఒక వెహికల్ కూడా నేను చిన్న విషయం చెప్తా. చిన్న విషయం చెప్తా. నేను లాక్డౌన్ వచ్చింది, మా రవి కూడా తెలుసు బాగా. లాక్డౌన్ వచ్చింది, బస్సు కేటీఆర్ పిలిచి పబ్లిక్ లోపడుతున్నాను, ఇమ్మీడియట్ కంప్లీట్ చేయి బాగున్నారు, నీకు మంచి పేరు వస్తుందని కేటీఆర్ చెప్పాడు. నేను డైలీ పొద్దున్న లేచి వెళ్తున్నా. మా ఇంట్లో మా పిల్లలంతా కలిసి నువ్వు డైలీ వెళ్తున్నావు, ఊరు వెళ్తలేవు, నువ్వే వెళ్తున్నావు, ఇబ్బంది అవుతుంది, లాక్డౌన్లో ఏమైనా అవుతుంది, ప్రాబ్లం అవుతుందని భయపడ్డారు. భయపడితే ఒక డాక్టర్ దగ్గరకు పోయి అడిగా, సార్ ఎట్లా మరి నేను తిరుగుతున్నా కదా అంటే నేను 2 ఇంజక్షన్లు ఇచ్చాడు నాకు, మీకు రాదు పో అని. నేను ఇంజక్షన్లు తీసుకున్నా. ఆ 2 ఇంజక్షన్ పాపానికి ఇవాళ నాకు ఇంకా బొక్కలు అరిగిపోయి ఆపరేషన్ ఇక్కడికి వచ్చింది. ఓన్లీ బాలనాథ్ బ్రిడ్జికి నేను కష్టపడ్డేదాన్ని. ఇవాళ 4th స్టేజ్లో ఉంది నా దగ్గర. నాది ఇవాళ నేను ఆపరేషన్ చేసుకో పరిస్థితి వచ్చింది. ఖైరతాపూర్ బ్రిడ్జ్ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసేసారు. పోరాడు ఖైరతాపూర్ బ్రిడ్జ్ కట్టినా, జేఎన్టీ బ్రిడ్జ్ కట్టినా, 7th పేర్లో అండర్ పాస్ కట్టినాం, ఇండో స్టేడియం కట్టినాం. మైలా పార్క్ అనేది రాష్ట్రంలో దేశంలో ఎక్కడలేదు మైలా పార్క్ అని. కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో కట్టి మైలా పార్క్ పెట్టినా. 30 ఎకరాల ల్యాండ్ కేటీ రామారావు గారితో మాట్లాడి హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ ప్రజలకు అంకితం చేసినాం పార్కుల కొరకు. వీళ్ళు ఏం చేశారు? ఇలా ఉన్నాయి అమ్ముకుంటా 2000 కోట్లు అమ్మారు, మళ్ళీ రేపు 14 తారీఖు అమ్ముతారు. అదే ఇందాక నాకు కూడా గుర్తొచ్చింది, మీ హయాంలో ఉన్నప్పుడు పార్కులు కట్టారు, ఇప్పుడు ఈ హయాం వచ్చిన తర్వాత వీళ్ళందరూ భూములను అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ పొద్దుల మీటింగ్ అయితే ముసలి వాళ్ళు పెట్రోల్ పంపు లేదు సార్, ఇక్కడ పెట్రోల్ పంపు అంటే పెట్రోల్ పంపుకి ఇచ్చిన ల్యాండ్ కూడా ఇవాళ వీళ్ళకి ఇచ్చారు, పండ్ల అమ్ముకోళ్ళకి ఇచ్చారు. అంటే నిరుపేద బతకవద్దు అనేది ఆలోచన చిన్న 50 గజాలు 30 గజాలు 3 గజాలు 4 గజాలు కూడా జాగాలు అమ్మారు దుర్మార్గులు. వీళ్ళ మాట్లాడేది ఇలా హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ల పైసలు 2000 కోట్ల రూపాయలు. అంటే మీకు కూడా మీ మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా సార్. మీ ప్రభుత్వంలో కూడా రింగ్ రోడ్డు సంబంధించిన భూములను అమ్ముకున్నారు అనేది కూడా పెద్ద విషయం కదా సార్ మీ మీద కూడా. మీ కాదు, మీ ప్రభుత్వం. మా ప్రభుత్వం చెప్పి మేము 10 ఏళ్లలో వాళ్ళు చెప్తున్నారు 7 లక్షల కోట్ల ఏంటిది అప్పు చేసిరని చెప్తున్నాం. మేమేమంటున్నాం 3,17 కోట్లు అప్పు చేసినాము. ఆ సాక్ష్యాలతో చదువు పెట్టాం. అసెంబ్లీలో మా హరీష్ రావు గారు పుట్టబద్దలు కొట్టి చెప్పాడు, పాయింట్ చెప్పాడు. 10 నెలల 3 లక్షల కోట్లు చేసాం.
ఆ 3 లక్షల కోట్ల రూపాయలతోని కాళేశ్వరం కట్టాం, కరెంటు తీసుకొచ్చాం, ఇవాళ ఉన్నటువంటి ఇంటిని నీళ్ళు ఇచ్చినాం, ఇవాళ 3-4 వేల కోట్ల రూపాయలు పెట్టి అండర్ పాసులు తీసుకొచ్చాం, బ్రిడ్జ్లు తీసుకొచ్చినాం, ఎస్టీబీలు తీసుకొచ్చినాం, మళ్ళీ రైతు బంధు ఇచ్చినాం. వీళ్ళు 4 నెలలు 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసారు సార్ ఇల్లు కాలం మేము కట్టింది సెక్రటరియట్ మాది చేయలేదు సార్, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. ఏది మా సెక్రటరీ సుందరీకరణ అంటున్నారు, ఏది మూసీ సుందరీకరణ అంటున్నారు, గాంధీ సరోవర్ అంటున్నారు, 4th సిటీ అంటున్నారు. అవన్నీ డెవలప్మెంట్ కాదు. ఇక 4th సీట్ అంటే అది రేవంత్ రెడ్డి సీట్, అది మా సీట్ కాదు, ప్రజల సీట్ కాదు. కానీ ఇక మూసినది ఈయననే ఉన్నాడు. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరికి తెలియదు, అందరు ముఖ్యమంత్రులు దాని మీద సర్చ్ చేసిన లేదు. ఈయనకన్నా ఎంగళరావు చూస్తున్నాను మూసి అని మూసి పేరు చెప్పుకొని వాళ్ళు ప్రజలను మురిపించడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళకు మురిపించాలి. రేపు నాకు తెలిసిన మటుకు ఈ 1.5 వేలకు 15 కిలోమీటర్ క్లియర్ ఉంటుంది. దానికి అవతల ఇండ్లు ఉండవు, అది చేస్తారు అంతే, దాని తర్వాత చేయరు. మరి మీ హయాంలో కూడా మరి ఏదైతే నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఏదైతే హుస్సేన్ సాగర్ ని కొబ్బరికాయ నీళ్ళు చేస్తామని చెప్పారు కదా సార్ కేసీఆర్ గారు. మరి చెప్తే దానికి కూడా అవేర్నెస్ 3,300 కోట్ల రూపాయలు ఎస్టీపీలు పెట్టామండి. 3,300 కోట్ల రూపాయలు పెట్టి ఎస్టీపీలు పెట్టాం. ఆ ఎస్టీపీలు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో 325 కోట్ల ఎస్టీపీలు ఉన్నాయి. అది కూడా మూసిన నెల బాగా అవన్నీ కంప్లీట్ అయితే ఇంకొక 5 years అయితే మీరు అనుకున్న స్థాయి మేము చేసేవాళ్ళం. ఇలా ఎస్టీపీలకు మా ఓపెనింగ్ చేసేటి అన్నీ కూడా మేము చేసినాయి కదా. ఎస్టీపీలు ఎందుకు పెట్టినాం? ఫస్ట్ డైరెక్ట్ మూసి చేసే కాదండి, కుక్కడపల్లికి వచ్చే కుక్కడపల్లికి వచ్చే మురికి నీళ్ళు, వినాయక సాగర్ వచ్చే మురికి నీళ్ళు, మూసీలో కలిసే నీళ్ళు కావాలి అంటే ఏడ పాయింట్ ఉంటుంది? అవును, మూసీలో కలిసే పాయింట్ ఏడా? మా కుక్కడపల్లి, అక్కడ రాజేంద్ర నగర్, అక్కడ నుంచి చేసుకుంటూ రావాలి. కానీ ఏదైతే మురికి సాగు చేస్తే ఇవి ఎప్పటికి వస్తూనే ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళకు ఈ అవగాహన లేదు. వాళ్ళకు ఒకటే పని పెట్టుకున్నారు, మూసి అంటే ఆపుతున్నారు. కేసీఆర్ ఆపుతాడు, నువ్వు మూసి కట్టు, బ్రహ్మాండ చేయి, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా నువ్వు చేయి, అండర్ డెప్త్కి వెళ్ళు. నేను వద్దన్నాడు, డెప్త్కి వెళ్ళండి, ఒక 10-20 ఫీట్లు లోపలికి వెళ్ళండి. ఎందుకు బిల్డింగులు సంటలో పెట్టు, మంచి పిల్లలు మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలు దండే చేత కాదు. అంబేద్కర్ విగ్రహం అంత పెద్ద 125 ఫీట్ల మీద అంబేద్కర్ విగ్రహం పెడితే పోయి దండే చేత కాదు. కానీ ఈయనంట మూచుల మీద మహాత్మా గాంధీ పెడతాడంట, గాంధీ సర్వే వేస్తాడంట. అంబేద్కర్ విగ్రహం ప్రజల సొత్తు కాదా అది? దండ వేస్తే ఎందుకే 100 అడుగులు నువ్వు పోయి పక్కకు పోయి సెక్రటరీలో కూర్చుంటున్నావు. మన ఎవరు కట్టిండు? ఆడ కూర్చున్నప్పుడు అంబేద్కర్కి వచ్చి దండం పెట్టుకోకపోతే తప్ప. దాని మీద కూడా మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. 1600 కోట్లు చేశారు, ఇక అన్ని మేమే తిన్నామండి. కానీ ఏం సత్తా చంద్రుడు 3 ఏళ్ళ నుంచి వాళ్ళంతా మంచి పని ఒకటి చేస్తలేదు సార్. మరి ఇప్పుడు అప్పులు కుప్పగా చేసేసి మా మీద బేడేశాడు, ఇప్పుడు నా దగ్గర కోసుకు తిన్నారు, రూపాయి రావట్లేదని మాట్లాడుతున్నారు. సో మీరు ఇప్పుడు వచ్చినటువంటి 18,500 కోట్ల రూపాయల తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మేము వాళ్ళు చేసిన అప్పులకే మిత్తులు కడుతున్నాం. అడుగుతున్నా, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీ ఛానల్ మంచి పాపులేషన్ ఛానల్. నేను ఒకటే అడుగుతాను, నాకు కూడా రాజకీయ అనుభవం ఉంది. చెప్పండి. అందులో అసెంబ్లీలో వాళ్ళు ఒక 5 మందో 10 మందో ఉన్నాయి. ఇవాళ ఆర్థిక మంత్రి గారు ఎవరు బట్టి విక్రమార్క గారు చాలా మేధావి, చాలా మంచి మనిషి. నాకు లోపల ఆయన స్పీచ్ ఇచ్చిన ఇంటుంటున్నాను ఆయన. కానీ కొమ్మటి వాళ్ళు ఎవరు నల్గొండ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి బడ్జెట్ ఇస్తాం కదండి మేము మార్చి ప్రతి ఎవరైనా వాళ్ళైనా మాకు ఇస్తారు, మేమైనా ఇస్తాం. ఎంత అప్పు ఎంత ఉందని తెలుసు కదా. 9 ఏళ్ళ అప్పు ప్రతి సంవత్సరం మీకు ఇచ్చినప్పుడు లాస్ట్ ఎలక్షన్ల ముందు కూడా మీకు బడ్జెట్ ఇచ్చినాం కదా, ఎంత అప్పు ఉంది ఏముందని. మరి నువ్వు అప్పు ఉంది అన్నాక ఎందుకు పరామర్శలు చేసావు ఆయన? మరి అదేంటి అలా అంటున్నాడు? మరి లంక బిందులు ఉంటాయి అనుకుంటే మరి ఖాళీ బిందులు నేను అనేది కాదు. రేవంత్ రెడ్డి గారు అంటే అసెంబ్లీలో లేడు అనుకుందాం. మీరు 5 మంది, మీ పార్టీ ఉంది కదా. ఓకే ఓకే, అప్పుడు ఉన్నారు కదా వాళ్ళు కూడా. బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మేము ఇచ్చినటువంటి చదువుకున్నారు. మేము అప్పు చేసామా అప్పు చేయలేమా అన్ని ఉన్నాయి కదా. అవును, ప్రూఫ్ అవుతుంది కదా. అది చేయకుండా మీరు అప్పు చేశారు, మీ ఇంట్రెస్ట్ మేము కడతాము, మీరు ఒకటే పెట్టుకురు, మేము అబద్ధాలు అవ్వాలి, గెలవాలి అంతే. ఇంకా సిరికి ఏమన్నా కాండ్రపోయి ఫస్ట్ అయితే గెలవాలి. తెలంగాణ రాష్ట్ర నాయకుడు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు దించాలి, నేను ఎక్కాలి అనే వాళ్ళు కళలు ఊహించలేరండి. గెలుస్తారు అసలే, వాళ్ళు గెలుస్తారు అనుకోలే.
గెలిచినాక గెలిచిన ఉరుకులాడారు కానీ గెలుస్తా అనుకోవాలి వాళ్ళు కూడా. కాబట్టి ఇక లంక బిందెలు ఉన్నాయా, ఆడ పోతే కాలు పట్టుకోవాల్సి వస్తుంది, ఇడిపోతే ఈ పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు ప్రధానమంత్రి నేను రమ్మంటాడు పక్క కూర్చోబెట్టి, నువ్వు పైకి వచ్చేమనాలే నాయనా నేను నీ పార్టీలకు ఎందుకు వస్తా, నాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అనాలి ముఖ్యమంత్రి. నిజంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం చెప్తే అన్నడా అనలే. అందుకొరకే చోటబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటే, అంతేనా? ఇద్దరు ఒకటే. వాళ్ళు వీళ్ళు కలుసుకొని 16 సీట్లు గెలుచుకున్నారు. ఏం తెచ్చారు చెప్పండి తెలంగాణ రాష్ట్రం మా ప్రజలు. బీజేపీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా సార్, మరి బీజేపీ చాలా రహదారులు నిర్మిస్తుంది, నేషనల్ హైవేస్, అదేవిధంగా మన రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తుంది తెలంగాణకి. సో మీరేమో తెలంగాణకి ఏమి ఇచ్చింది మీరు మాట్లాడుతున్నారు, ఓపీ కాంగ్రెస్ కూడా మాట్లాడుతున్నారు. రైల్వే స్టేషన్లు చేస్తే రైల్వే స్టేషన్ పోయేటోడు ఎవరు సచ్చేటోళ్ళు, ఆ రైల్వే స్టేషన్ ఆ రైల్వే మీద పోయేటోడు ఏమన్నా చక్కగా ఉందా, రైలు పోయేటప్పుడు పక్కకుంటుండమా అందంగా రైల్వే స్టేషన్ చేసామంటే ఆ రైల్వే స్టేషన్ చేసి 4 కెంటీన్లు పెట్టి 400 కోట్ల రూపాయలు తీసుకునే ప్రయత్నం. అది చేయొద్దు అంటలేదు, చేయండి. కానీ బీజేపీ పార్టీ మా రాష్ట్రానికి కూడా నిధులు ఇవ్వాలి. మా దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నాం, మా ప్రజల దగ్గర మీకు ఇలా 2,50,000 కోట్ల రూపాయలు మేము కడుతున్నాం. మీరు ఉల్టా మాకు ఇచ్చేది 1,00,000 కోట్లే. మా పైసలు మీరు 1,50,000 కోట్లు మీకు ఇస్తున్నాం తప్ప మీరు మాకు ఇచ్చేదేం లేదు. ఆ ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా మీ బీజేపీలు సహకరిస్తే ఇంకా బాగుండేది. ఇలా ఈ రాష్ట్ర ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మీరు సాయం చేయండి. చేస్తావా? చేయవు. లోప ఒప్పందాలు వేరే. అదేంటి మరి మీరే లోపాయికారి ఒప్పందం అంటున్నారు? ఇద్దరు బీఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేయబోతున్నాయి త్వరలో అన్నారు. నిజంగా రెండు కలిసే అవకాశం ఉందంటారా? ఏమో నాకు తెలియదు. మరి అంటే మీరు చెప్పాలి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2023 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పే ప్రచారాల్లోకి వెళ్ళింది, దాన్ని బాగా బలంగా తీసుకెళ్ళగలిగారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నప్పుడు ప్రధానమంత్రి నువ్వు వచ్చే బీజేపీలకు అన్నప్పుడు నువ్వు ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క మాట నవ్వి దండం పెట్టి అని చెప్పిండు తప్ప నేను రాను అన్నడా? అనలేదు. మరి ఇంకా ఆయన పోతున్నట్ట మేము పోతున్నట్ట. ఇంకోటి బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అంటరాని పార్టీలు కావు కదా. ఈ మూడు కూడా ప్రజాస్వామ్యంలో రాష్ట్రంలో పెద్ద పార్టీలు అవి, చిన్న పార్టీ మాది ప్రాంతీయ పార్టీ. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే అంటరాని పార్టీలు అవి ఏమన్నా కాదు సార్. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు అంటే మనసులో ఉన్నది కక్కేయండి ఇప్పుడు నాకు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉందా? అది ఎందుకుంటుందండి? బీజేపీతో మేమెందుకు వెళ్ళాలి? ఎందుకంటే మరి మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో ఎందుకు మీరు సైలెంట్ ఉన్నారు? మీకు 0 ఎందుకు వచ్చింది? మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారనే కదా వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మేము సపోర్ట్ చేస్తే బీజేపీ గెలుస్తుంది అంటే కాంగ్రెస్ దద్దమ్మ అన్నట్టే కదా. అంటే వాళ్ళు కూడా అనేది కాదు, దద్దమ్మలు అన్నట్టే కదా. అంటే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు అనే కదా. అంటే వీళ్ళను ఓడగొట్టాలన్నా గెలిపేయాలన్నా బీఆర్ఎస్ కీలకం అనేది మీకు అర్థమైంది కదా. ఓకే, కింగ్ మేకర్ అంటే అర్థమైంది కదా. అది ప్రజలు నిర్ణయించుకుంటారండి. అది ఇప్పుడు మా దగ్గర మారోడీస్ ఉంటారు. అంటే ఒకప్పుడు సారు కారు 16 అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు కలిసి ఒకటి కూడా లేకుండా పోయింది అనేది కదా సార్. ఆ టైంలో మా కష్టాలు మాకున్నాయి. ఆ టైంలో ప్రజల వల్ల కొద్దిగా వీళ్ళు చెప్పిన అబద్ధాలు, వీళ్ళు చెప్పిన గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, మేము దిగిపోయాము. ఇక నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడారు. ఇంకోటి ఏం చెప్పారు వాళ్ళు, రేపు ఓటు వేయకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ రాదు, రేపు ఓటు వేయకపోతే మీకు స్కీములు రావు. ప్రజలకి ఏముంటుంది, ఇంకా 5 ఏళ్ళ నుంచి కేసీఆర్ రావాలంటే ఇప్పుడు ఎందుకబ్బా ఇప్పుడు ఓటు వేద్దాం, వేసి గెలిపిస్తే స్కీమ్లను ఇస్తా అంటుండు కదా, 4,000 రూపాయల పింఛన్లను ఇస్తా అంటుండు కదా, ఇంధనం ఇండ్లు ఇస్తా అంటుండు కదా అని ఆశ పెట్టి వేసిర్రు. జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా అదే చెప్పే వీడియో రిలీజ్ అయింది, చూసాం మనం. నీకు జూబ్లీస్ ఎలక్షన్ వాళ్ళు గెలిపే కదండి. నీకు ముస్లింల బూతులలో 48 to 49% మాకేశారు. నవీన్ యాదవ్ వర్సెస్ టీఆర్ఎస్ నడిచింది తప్ప కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ నడవలే. ఓకే, అంటే ఓన్ ఇమేజ్ నడిచింది ఎలక్షన్. అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద ఎలక్షన్ నడవలేదండి. నవీన్ యాదవ్ వర్సెస్ మాది నడిచింది. నేను ఇన్ఛార్జ్ కదా. రెండేందంటే వాళ్ళు ఒక 25 నుంచి 30,000 ఓట్లు దొంగోట్లు వేసుకున్నారు. మార్నింగ్ మ్యాక్సిమం వేసుకుని దొంగోట్లు. అది కూడా గెలిపే కాదు. అది ఇంకోటి బీజేపీలో ఏం లేదు, 16,000 ఓట్లు వచ్చినాయి. మరి ఆ రోజున 37,000 ఓట్ల మెజార్టీ కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. మా కాడ 15,000 వచ్చినాయి.
వాళ్ళ మోనమ్మకు 70,000 ఓట్లు వచ్చినాయి. అంతే కదా, మారుతూ ఉంటుంది ఇప్పుడు. ప్రజలు ఇప్పుడు మార్వాడీస్ ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఇక్కడనేమో టీఆర్ఎస్కి వేస్తారు, కేంద్రానికి వస్తే బీజేపీకి వేస్తారు. ముందే చెప్తారు మేము పోతే, రాష్ట్రానికి అంటావా కేసీఆర్, కేంద్రం అంటావా మోడీ అంటారు. ఏమనలేము, ఒక్కో దగ్గర డిఫరెంట్ ఆశలు ఉంటాయి. కాబట్టి దానికి మనం ఏం చేయలేం. నేనంటున్న ప్రభుత్వం నడిపే వాళ్ళు మాస్ వంటి ప్రతిపక్ష వాళ్ళకు కూడా అవకాశం కలిగేయాలి, అభివృద్ధి చేయాలి, మాలను కలుపుకోపోవాలి. మేము కలుపుకోపోము, మేము చేయము అనే మాట తీసుకొచ్చినప్పుడు అది ఎవరికి మంచిది కాదు, మాకు మంచిది కాదు, మీకు మంచిది. అరే మా ప్రభుత్వం వచ్చినా అది చేసుడు తప్పు, వాళ్ళు చేసిన తప్పది. గెలిచిన వ్యక్తికి గౌరవం ఇవ్వాలి అనేది నా వాదన. మనకి ఇచ్చే హక్కు మనకి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీడే కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, అధికారం ఎవడున్నా ప్రతిపక్షానికి విలువ ఇవ్వాల్సి నేర్చుకుంటేనే మన ప్రజా సమస్యల మీద పోరాడగలం. ఇలా అట్లా కాదు, టీఆర్ఎస్ అంటే కథం ఇయ్యం, పని చేయం, పోలీసులు అరే నా దగ్గర కోలు వస్తారు కదా. ఒక ఇన్స్పెక్టర్ నా ప్రోటోకాల్ అండి, ఒక ఇన్స్పెక్టర్ కంపల్సరిగా నేను నా ప్రోగ్రాం రావాలండి. రాడు, కానిస్టేబుల్ రాడు, ఓడిపోయిన దగ్గరకు సెలెక్ట్ కొడుతున్నాడు. అంతే, ఏం చేస్తాం? లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళని, పాపం వాళ్ళ భయం వాళ్ళ కదా. సో ఇంకోటి ముఖ్యమైన విషయం సార్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన ఇష్యూ నడుస్తుంది, హరీష్ రావు గారు. ఎందుకంటే మీరు హరీష్ రావు గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. ఆయన మీరు చాలా అంటే ఎలా చెప్పాలంటే ఒక నమ్మిన వ్యక్తిగా మీకు మంచి పేరు కూడా ఉంది ఆయన విషయంలో. మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. సో ఆయన ఈరోజు బీజేపీలోకి వెళ్తాడనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది సార్. దాని మీద ఏమన్నా అంటే మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, ఎందుకంటే క్లారిటీ చెప్పండి. ఎందుకంటే ఆయన చాలా ఇదే నడుస్తుంది బాగా. ఒకటేనండి, నేను చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అంటే ప్రాణంగా ఉంటుంటే చంద్రబాబు సిద్ధాంతంలో పనిచేసేవాడిని. నేను చంద్రబాబు దగ్గరకు పోతే సొంత కొడుకులా చూసేవాడు. అవును, నాకు ఇలా కేసీఆర్ దగ్గర కూడా అదే ఉంది. నాకు చంద్రబాబు ఈ రోజు వరకు కూడా చంద్రబాబుని అభిమానిస్తాను. అవును, అది మా వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేకుండా మాకు చంద్రబాబు అంటే అభిమానించటం. ఇప్పుడు కేసీఆర్ అంటే ఈ పార్టీలకు విన్నాము. ఈ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు ప్రాణాలు ఉన్నంత వరకు ఒకటే పార్టీలు ఉంటారు తప్ప పార్టీ మారరు. అంతవరకు గట్టి చెప్పగలండి, ఎందుకంటే దగ్గర ఉన్నవాన్ని కాబట్టి. ఇది తెలంగాణ ప్రజలకు బాగు చేయాలని పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసేటటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు మాట అంటే మాట, ఆ లంబడి ఉండే పనిచేస్తున్నా మేము. అది తప్ప ఇవన్నీ పుకార్లు అంటే ఈయన బీజేపీలోకి పోతున్నట్టే కాంగ్రెస్ పెరుగుతుందేమో అని వాళ్ళకి ఆశ, వాళ్ళకి ఆశ అనుకోనివ్వండి. ఇప్పుడు ఫ్యామిలీనే చివటి బిడ్డనే దూరం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళు దూరం చేయడం ప్రయత్నం చేస్తూ చేయనియండి, సచ్చినా చేయరు, పోదు, అందువల్ల గ్యారెంటీ. కవిత గారిని ఎవరో దూరం చేయాల్సిన అవసరం లేదు. సొంత తల్లిదండ్రులే, అన్నలే, బావలే. హరీష్ రావు అనేమో గుంటనక్క అంటుంది, తండ్రి నేనేమో మారిపోయిన మనిషి అంటుంది, మర మనిషి అంటుంది. ఇంకొక విషయం, ఘోరమైన విషయం ఏంటంటే నిండు సభలో తెలంగాణలో ఏం పీకట్లు కట్టామని చెప్పి అర్థం ఎలా చూడచ్చు సార్? అసలు నేనేమంటున్నా, మా సార్ బిడ్డ, మేము చిన్నపిల్లని చూస్తుంది తప్ప ఆమె తిట్టిన తిట్లు దీవెనలాగా తీసుకుంటాం తప్ప పార్టీకి చాలా డ్యామేజ్ అయింది సార్. అది అర్థం కావట్లేదు. నేనేమంటున్నా, అమ్మాయిని మేము ఆ అమ్మాయిని మేము చిన్నపిల్లనే చూస్తున్నాం ఇప్పటికి. పార్టీ పెట్టింది సార్, ఈ పార్టీ పెట్టండి తెలంగాణకి అమ్మ అవుతానంటుంది సార్. నేను చెప్పేదండి, ఏది పెట్టినా మా పిల్లనే, మా పిల్లలాగానే, మా చిన్నపిల్లనే ఇప్పటికైనా కలిపేసుకుంటారా మళ్ళీ? నేను చెప్పేది పార్టీ సిద్ధాంతాల లాగా ఇంటి బిడ్డ ఆమె, ఆడవిల్లా అని చూస్తుంది తప్ప ఆమె పార్టీ పెట్టుకొని ఇంకేమైనా ఆశ పెట్టుకొని పొమ్మని కాదు, దాంట్లో కాదు. మాకు సిస్టర్స్ ఉంటారు, నేను డెవలప్ అవుతా అంటే ఆమె ఇష్టం, కానీ బిడ్డనే కదా. కానీ ఆమె తిట్టింది అన్నారు, అంటున్నారు, చూసినాం మనం కూడా. అది ఆమె విఘ్నతకే వదిలిపెడతారు. అంతేగాని ఆడకూతుర్ని మనకున్న భారతదేశం. కోపం వచ్చిందా మొన్న మీ మీద బాగా
ఆమె ఇది చేసిన ఎలిగేషన్స్ కి. అరే ఎలిగేషన్ ఆమె చేసింది, ఓ నాకు మస్తు రేవంత్ రెడ్డి చేసిండు, అంత జనార్దన్ రెడ్డి చేసిండు, 100 మంది కొత్త ఏం కాదులేండి. అది వస్తారు తిడతారు పోతారు అంతే, నాకేం కొత్త ఏం కాదు. నేను అంటే మామూలుగా వ్యక్తిగతంగా టార్గెట్ వేరు, ఈ అవినీతి మార్కలు అందించాలని ప్రయత్నం. అవినీతి మార్గాలు ఇలా కొత్త కాదండి, నాకు 89 నుంచి అవినీతి మార్గాలు. ల్యాండ్ అంటే నీదే అంటారు, ఈ ల్యాండ్ మీరే అంట నాదే అంటారు, బిల్డింగ్ నాదే అంటారు. నాది కాబట్టి నాకు గెలిపిస్తారు కదా ప్రజలు. ఒకటిపల్లి నాదే అంటే గెలిపిస్తారు జనం, నేను తప్పు చేస్తే అయితే గెలిపిస్తారు. సరే సార్, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ హరీష్ రావు గారికి ఇంకా అనుకుందాం మామూలుగా ఆయన నిజంగా బీజేపీలోకి వెళ్ళాడు అనుకోండి, మరి మీ పైన పెట్టు ఆయన కూడానే వెళ్తారా, లేకపోతే మీరు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఇదే పార్టీలో ఉంటారా? అసలు హరీష్ రావు బీజేపీలో పోతాడంటే ఏంటండి నాకు అర్థం కాదండి. హరీష్ రావు బీజేపీలో పోతాడనే మాట మీరు మర్చిపోండి, అది వేస్ట్ మాట. అది అంతేనా? ఇంకా కేటీఆర్ అన్న కొద్దిగా దూరం ఉండొచ్చు కానీ హరీష్ రావు ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ ఏమో ఉంటాడు. గుర్తుంచుకో, నాకున్న రిలేషన్తో చెప్తున్నా, నాకు బాగా దగ్గర బంధువు దగ్గర. హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి మంచి లీడర్, బ్రహ్మాండమైన లీడర్. ఆయన అసెంబ్లీలో లేచిండు అంటే కాంగ్రెస్ వాళ్ళకి చెంటలు పడతాయి. రేవంత్ రెడ్డి ముందే హరీష్ రావు లేచిండు అంటే 10 మందిని లేపని 10 మంది మంత్రులను కూర్చోబెడతాడు, అంత గొప్ప లీడర్. మా కేటీఆర్ లేచిండు అంటే అందరు లేచిపోతారు. ఇద్దరు బుల్లెట్ లాగా పనిచేస్తారు లోపల, రామలక్ష్మి లాగా పనిచేస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారండి నాకు అర్థం కాదండి. ఇవన్నీ పుకారు మాటలు. ఇంకోటి ఏది ఉన్నా నాకైతే తెలుస్తుంది కదా పక్క, అందుకనే కదా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగింది. నేను అడుగుతా, నాకైతే తెలుస్తుంది కదా. 0% ఉండలేదు. ఓకే, ఎట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, దీన్ని ఏ రకంగా దారిలో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు తప్ప, కానీ చాలా కష్టపడుతున్నారు ఇద్దరు. మామూలు కష్టపడుతున్నారు. ఏమో అంటే సార్ వీళ్ళంటే కష్టపడుతున్నారన్నా ఓకే, ఎందుకంటే యువకులు కష్టపడుతున్నారు. మరి కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. ఓన్లీ కేవలం ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు అని చెప్పేసి వచ్చినటువంటి వదంతులు. ఇల్లండి ఇల్లండి, అది ఫామ్ హౌస్ అంటే ఆయన ఇల్లు అయినది, పాపం అయినది. ఫామ్ హౌస్ వీళ్ళు ఫామ్ హౌస్ పెట్టుకోరు, ఆయన ఫామ్ హౌస్ అంటే ఆయన సొంతం ఇల్లు. వ్యవసాయ క్షేత్రం అంటారు. వ్యవసాయ క్షేత్రం కాదు, ఇల్లు అయినది. వ్యవసాయ క్షేత్రం అంటే ఇంట్లో ఉంటారు. మనం ఒకసారి కుక్కుడుపల్లి ఉంటాం, సెకండ్ పోయి నిజాంపేటలో ఉంటాం. ఇప్పుడు మా తోట ఉంటుంది, మాకు తోటలో 2 రోజులు ఉంటాం. కానీ అటు ఉంటలేడు కదా ఆయన, ఇంట్లో నుంచి అన్ని నడిపిస్తుండ్రు. ఆయన ఇల్లు అయినది. ఇంకోటి ఆయన బయటకు వస్తే బాగుండే, మేమే సరిపోతలేము, ఇంకా ఆయన వస్తీలేడు తట్టుకుంటారండి. నాకు అర్థం కాదండి. ప్రజలకి సమాధానం చెప్పలేకపోతున్నారండి. ఏం చెప్తుంది చెప్పండి. మేము మాట్లాడితే మా మీద కేసులు, మేము మాట్లాడితే మా కేసులు, తిట్లు, పోలీసులు రాణిస్తలేడు, అధికారులను రాణిస్తారు. సరే, రేవంత్ రెడ్డి అంటే తిట్టారు అనుకుందాం సార్, కేసీఆర్ తిట్టారు లేకపోతే రేవంత్ రెడ్డి. కానీ కేటీఆర్ గారు కూడా మంచి నాయకుడు, ఆయన ఒక మంచి అంటే యూత్ ఐకాన్ లాగా ఫీల్ అవుతుంది తెలంగాణ. ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్లాడడం అనేది కొంచెం మనకు కూడా అంటే మనం అంటే మాట్లాడి మనం మాట్లాడకూడదు కదా. ఒకటి అదే నువ్వు చెప్పింది ఏకీభవిస్తా. రెండో భాగంగా ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్రానికి తండ్రి లాంటాడు. 100%. ఎస్, వై నాట్? నువ్వు చిన్నవా పెద్దవా అనేది, ముఖ్యమంత్రి అనేది మన తండ్రి లాంటాడు మన రాష్ట్రానికి, అన్ని పార్టీలకు, ప్రజలకు. అవును. నువ్వు ఏదైనా మాట్లాడు, ఇలా నన్ను తిట్టు, నన్ను కన్న తల్లిని తండ్రిని నువ్వు తిడితే, ఎవరికైనా కొడుకుకు తండ్రిని తిడితే ఎవడు ఆగడండి. రాజకీయాలు పక్కకు పోతాయి ఆటోమేటిక్. మనం ఇప్పుడు ధనమని వెళ్ళిపోతే ఎవరన్నా మా దగ్గర తెలంగాణలో నీ అమ్మ అంటారు అన్న చాలా కోపం వచ్చేస్తుంది అప్పుడు. అంటే అమ్మ అయ్యా అన్నారంటే కొడుకులకు పిల్లలకు చాలా కోపం ఉంటుంది. ఆయన ఇంకా తక్కువ మాట్లాడుతున్నాడు. ఆయన తిట్టిన తిట్లకు నేను ఆన్నే పాము అవునే బొంద పెడతారా, బొక్కలు ఉన్నాయిరా, ఇట్లా మాట్లాడుతుంటే ఏ కొడుకు కోపం రాదండి. మీరు ఈయన తిడుతుండనే అంటారు తప్ప చంద్రబాబు నాయుడు ఒక్కడే ఒక కొడుకు పాపము, ఒక్కడే ఒక కొడుకు, ఆ కొడుకు కూడా స్పందించకపోతే తండ్రి మీద ఇంకా ఎవరు స్పందిస్తారు? అది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి అయినావు, పెద్ద ఆయన ఏదిలో పెద్దవాడు, మనకు పెద్దవాళ్ళకి గౌరవించడం నేర్చుకోవాలి, నీ భాష నువ్వు మార్చుకోవాలి తప్ప నువ్వు తిడితే బయటోడు తిట్టొద్దు అంటే నువ్వు అడ్డగులో తిట్టేసి అయ్యని తిడతా, అమ్మని తిడతా, నీ పేరులేసుకొని చంపేస్తా, పొడి చేస్తా అంటే ఏ కొడుకైనా బాధ ఉంటుంది. కానీ మా కేటీఆర్ కూడా మేము కూడా చెప్పాం, ఏమని తిట్టుకొని నువ్వు స్పందించకని చెప్పాం. దగ్గర మీరు చూస్తున్నారు లేదు.
ఓకే. అది. సో ఫైనల్గా సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఏంటి మరి మీ పార్టీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది? ఎందుకంటే మీరు లాస్ట్ టైము ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధంగా మీ పర్ఫార్మెన్స్ ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మనం చూసాం. మరి ఈసారైనా, ఎందుకంటే మీకు కొంత ఆదరణ లభిస్తుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి, ఏమన్నా దీంట్లో ఏమన్నా కొంచెం గట్టిగా ఫైట్ చేశారు? అయితే ఈ ఎలక్షన్ గేటర్ ఎలక్షన్ మీద పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నేనైతే పర్సనల్గా. అది ప్రజలు నిర్ణయించుకోవాలి, ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఈ దుర్మార్గమైన పరిపాలన పోవాలి, ఈ దుర్మార్గమైనటువంటి దోసుక తిన్నటువంటి దుర్మార్గం పోవాలనే ఆలోచన ప్రజలకు రావాలి. అది ప్రజలు స్పందించవలసిన అవసరం తప్ప మేము గెలుస్తాం వాళ్ళు గెలుస్తారని నేను చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర దుర్మార్గం ఏంటంటే ఇంకా వాళ్ళకి 2 ఏళ్ళ అవకాశం ఉంది. ఇప్పుడు మియాసొండ దగ్గరికి వెళ్ళి కాలనీలో పోయి మనం జూబ్లీ చేసినట్టు మీరు ఓటేస్తే మీరు గెలిస్తే రేపు పొద్దున్న డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ప్రజలు ఇంకా 2 ఏళ్ళు ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి. అది అర్థమైందా? కాబట్టి ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. మొన్న జూబ్లీస్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. ఉన్న గేటర్ ఎలక్షన్లో మేము గెలిచినా మా మేయర్ని ఎత్తుకపోయారు, మా డిప్యూటీ మేయర్ని ఎత్తుకపోయారు. ఆఖరికి ఎటువంటి దుర్మార్గం అంటే చైర్మన్ ఎవరైతే చైర్మన్ మండల్ చైర్మన్ ఉండో ఆయన నమ్మిడితే ఆయన వెళ్ళిపోయాడు. స్పీకర్ ఇస్తే అయినా స్పీకర్ ఇచ్చేనా వెళ్ళిపోయాడు. అంటే దీని మీద మేము దృష్టి లేదండి. అక్కడే కూర్చోబెట్టుకుని హెలికాప్టర్లలో వాటిల్లో తిప్పినటువంటి కేసీఆర్ గారు మమ్మల్ని వెళ్ళిపోయారు కదా సార్. నేనేమంటే అసలు ఇలా మన పార్టీని ప్రజల మోసం చేశారు. ఇప్పుడు గేటర్ ఎలక్షన్లో గేటర్ గెలవంగానే మాకు మేము గెలిచినట్టు రాష్ట్రాన్ని గెలిచినట్టు అని వాళ్ళు అనుకున్న తప్పే, మేము అనుకున్న తప్పే. ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే 39 సీట్లు ఈ సరౌండింగ్ లో వచ్చినాయి సార్ మీకు. సో గ్రేటర్ అనేది మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఒకటి. మహబూబ్ నగర్ లో 8 గెలిస్తే 10కి 8 గెలిస్తే ఒకే ఒక్కడు గెలిచిన వాళ్ళని చైర్మన్ చేసిరారు. రాజ్యాంగాన్ని వాళ్ళు తుంగలు దొక్కారు. వాళ్ళు ఏది ఆలోచన ఉండదు. నాగేందర్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నిలబడితే కూడా ఇంకా బీఆర్ఎస్ అంటున్నారు. వాళ్ళు కండువలు వేసుకొని తిరుగుతున్నారంటే ఇంకా బీఆర్ఎస్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు గెలిచంగానే రేపొద్దుల మేము గెలిపించుకుంటే తెల్లారి తీసుకుపోయి పోలీసులతో బెదిరించో లేకపోతే కేసులు పెడతామని బెదిరించో ఏమో తీసుకుపోయి వాళ్ళు మళ్ళీ తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మేము కూడా చాలా సీరియస్గా ఉన్నాం ఆ విషయంలో. కానీ ప్రజల పక్షాన రేపు అసెంబ్లీ గెలవాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి, మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఆయన వస్తే తప్ప కాదు. ఈ దుర్మార్గ రాష్ట్రంలో ఈ దరిద్రులు పోతే తప్ప ఈ పరిపాలన ఎన్నడగానే పులిస్టా పెడితే తప్ప మా తెలంగాణ ప్రజలకు విముక్తి జరగదు. మా ప్రజలు చాలా బాధపడుతున్నారు, కష్టాలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దాని ప్రకారం ఆలోచన చేస్తుంది తప్ప ఈ గేట్ ఎలక్షను, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇవన్నీ లైట్ అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసాం, అప్పుడు మనం మొత్తం వన్ సైడ్ పోయినాయి. కనీసం కుప్పంలో కూడా గెలవలేనటువంటి పరిస్థితి జడ్పీటీ ఎంపీటీసీలు ఉండే. మళ్ళీ ఒక 6 నెలల్లో ఏం జరిగింది చూసి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అవన్నీ మనం మాట్లాడుకుంటే మేము గెలిచేస్తాం, మేమే మేయర్ అంటాం. నాసోటి సీనియర్ మాట్లాడుతాం కరెక్ట్గా. మీ అంత సీనియర్ అంటారు. ఫైనల్ ఒకటి అడుగుతా, మరి నిజంగా ఈసారి మీ ప్రభుత్వం వచ్చి మీరు 4వ ఎమ్మెల్యే అయితే మంత్రి గ్యారంటీ? నాకెందుకంటే మంత్రి ముఖ్యమంత్రి ఉంటే చాలు. అదేంటి సార్ ప్రజల సమస్య ఎమ్మెల్యే మళ్ళీ 4వ ఎమ్మెల్యే నేను కోరుకోవాలి మంత్రిగా మీరు. నేను ఆ రోజు చంద్రబాబు దగ్గర చెప్పింది కూడా అదే. పాదయాత్ర చేసేటప్పుడు నేను కూడా ఆయన వెంబడి తిరిగాను. ఒకటే పోయి కూర్చున్నాను, సార్ నా బిడ్డ పెళ్ళికి రండి అని అడిగా. ఆ బిడ్డ పెళ్ళి ఉండే ఖమ్మంలో ఉన్నాడు. పోయి అడిగా, సార్ మీరు రండి అంటే ఆయన ఒకటే అడిగాడు, నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు లేదా అని అడిగాడు. ముఖ్యమంత్రి కావాలి కోరుకుంటున్నా అన్నాడు. నువ్వు ఎమ్మెల్యే కావాలి కోరుకుంటున్నావు నన్ను అన్నాడు ఆయన. సరే అట్లయితే నువ్వు ఏం సార్ ముఖ్యమంత్రి కావాలి, నా బిడ్డ పెళ్ళి నువ్వు రావాల్సిన అవసరం లేదని నేను వచ్చేసాను. నేను కేసీఆర్ కూడా చెప్పవచ్చు, నాకు టికెట్ ఇవ్వకుండా సరే సార్ నువ్వు ముఖ్యమంత్రి కావాలి, అవసరమైతే టికెట్ కూడా త్యాగం చేస్తా ఖచ్చితంగా అని చెప్పొచ్చిన. నేను సిద్ధాంతం మనిషిని. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుని నమ్ముతా. పార్టీకి మోసం చేయాలని ఆలోచన ఉండదు.
ఓకే, స్వామి భక్తి ఎక్కువ అంటాం మీకు. నాకు అంతే, ఓకే. నాకు చంద్రబాబు నేర్పించింది అంతే. ఓకే. నాకు అట్లా నేర్పించిండు, ఆ సిద్ధాంతాల్లో ఉన్నా నా రకంగా ఉంటాను. నేను ఎవరిని వ్యతిరేకించాను. నాకు ఓటేసిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఓటేయని వాళ్ళను కాపాడుకున్న బాధ్యత నాది. ఓకే. నాకు అందరూ ఒకటే, ఊడిపోయి కాసిన ప్రజలు అందరూ ఒకటే, అందరిని కాపాడుకుంటా. ఒక్కోసారి ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే నేను సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాను తప్ప నేను పెద్ద పీగుడు అని నేను అన్నాను. ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ అవకాశం ఇస్తే దేవుని దయ ఉంటే ఇట్లా జరిగేలా జరుగుతుంది, కానీ ఆ ఆశ నాకు లేదు. ఓకే. పక్క కాన్స్టిట్యున్సీలు శేర్లింగంపల్లి, కూకట్పల్లి. ఏం సార్ గాంధీ గారితో మీకు ఏంటి గొడవ? నాకే కొట్టండి, మా పార్టీకి వెళ్ళిపోయినా కాదు పగ నాకు. పార్టీలోకి వెళ్ళిపోయాడు పగ అంతే, నాకు ఆయన కొట్టలేదు పాపం. నేను నమ్మి మంచి చేసి ఆయన 2 సార్లు గెలిపిస్తే నువ్వు పార్టీ కష్టకాలంలో ఉండకుండా వెళ్ళిపోయినా కోపం అంతే. నాకు వేరే అంతే కోపం, వేరే ఏం లేదు. ప్రామిస్ ఇద్దరి మధ్యలో ఏం లేదు, ఏం లేదు. నాకైనా కోపం ఇద్దరు కొట్టడం అసలు లేదు. ఓకే, ఓన్లీ పార్టీ మారే. ఆయన ఉంటే బాగుండేది, మనలా ఉంటుంది కదా. మాట్లాడుకున్నాము, నేను ఆయన ఓరు ప్రకాష్ గౌడ్ నలుగురు మాట్లాడుకున్నాము. 4 రోజులకు వెళ్ళిపోయాడు ఆయన. నాకు అప్పుడు అట్ట అయిపోయాను, అదే ఉంటే బాగుండే. ఆయనే మంత్రి అవుతుండే కదా. అవును, అవకాశం ఎదురుకుంది నాకుంటే, ఆయనకుండే. ఆయన గురించి చెప్పా, వివేక్ గారు కూడా ఉంది. వివేక్ గారు బీసీ క్యాండిడేట్ కింద వస్తుంది, కానీ ఇతనికి ఖచ్చితంగా నేనే రికమెండ్ చేసిన లాస్ట్ అప్పుడు, సార్ మా గాంధీ గారికి మంత్రి పదవి ఇవ్వండి అని. మీరు కూడా రికమెండ్ చేశారు? నేను రికమెండ్ చేసిన ఆ టైంలో. ఓ సూపర్. ఆయనకు వాటి శత్రువు ఉంటే అడగండి, కావాలి కేటీఆర్ అడగండి. మా ఇద్దరి మధ్యలో ఏముంటుంది, మాకేం లేదు ఇద్దరి మధ్యలో. ఉన్న పగ ఏది, నువ్వు వెళ్ళావు, నువ్వు ఉంటే బాగుండేది. ఆ కోపం పెంచుకున్నా నేను, పెంచుకున్నారు అంతే. ఇంకా ఉంటే బాగుండేది, మీరు ఎందుకు వెళ్ళారు, మీరు కష్టకాలం, నీకు ఆర్థిక పరిస్థితి బాలేకేం లేవు, అన్నిట్లో మంచిగా ఉన్నావు, ఏముంది 5 ఏళ్ళు కుట్లాట పెద్ద పని ఉండేనా, నీకు మంచి అవకాశం ఇచ్చిన, మా కన్నా అవకాశం మీకు ఎక్కువ ఇచ్చిండు, ఇప్పించిండు, నీకు గౌరవం ఇచ్చిండు, నువ్వు అడిగితే 5 ఎకరాల ల్యాండ్ మీ క్యాస్ట్కి ఇచ్చిండు, ఏం తక్కువ చేసిండు నీకు, ఎందుకు వెళ్ళావు అనే బాధ ఉంది. బాధ ఉన్నప్పుడు అనామంలో ఉన్న తిరిగినోళ్ళము ఇడిచిపెట్టిపోతే, తన్ను ఇడిచిపెట్టిపోతే బాధపడాలా వద్దా, అదే బాధతో అన్నాను. రైట్ సార్, చాలా థ్యాంక్ యూ. ఇంత సమయం కేటాయించి అద్భుతంగా మీరు చాలా చాలా విషయాలు మాట్లాడాం మనం. బట్ నేను కూడా కోరుకుంటున్నా, ఎందుకంటే 3 సార్లు మిమ్మల్ని నమ్మి ప్రజలు 3 సార్లు మిమ్మల్ని గెలిపించారు, 4వ సారి కూడా మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మీరు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలకి మీ తరపున ఎంతో కొంత మంచి చేయాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు పూర్తిగా కష్టపడాలని, మీ ఆరోగ్యం కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా మాధవరం కృష్ణారావు గారి యొక్క అంతరంగం. ఏదైతే 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంచి విజయాలు అందుకున్నటువంటి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గాలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఏది కూడా 100% కాదు. బట్ నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఒకవేళ బీఆర్ఎస్ వస్తే డెఫినెట్లీ ఈ కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఒక ఐకాన్గా చేస్తానని చెప్తా ఉన్నారు. ఆయనకంత పేరు కూడా ఉంది. సో ఆ విధంగా ముందుకెళ్ళాలని మనం కూడా కోరుకున్నాం. ఓవర్ టు స్టూడియో.